కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ పూర్తి కావడంతో సిట్ నెక్స్ట్ ఏం జరుగుతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాబోయే వారంలో ఈ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న టాక్ జోరందుకుంది. ఇప్పటి వరకు ప్రశ్నించి నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా సిట్ త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యాంగపరంగా తమకు ఎలా సమాచారం రావాలో అలా వచ్చిందంటూ కేటీఆర్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సిట్ ఛార్జిషీట్లో ఏముండబోతోంది, రాజకీయ నేతలు అరెస్టులుంటాయా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేసీఆర్ విచారణ కూడా పూర్తయింది కదా, నెక్స్ట్ ఏం జరగవచ్చు అంటారు? అరెస్టులు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? నాకు తెలిసి ఏం అరెస్టులు ఉండవు. ఎందుకంటే వాళ్ళని సాక్షులుగా మాత్రమే పిలిచారు, అక్యూజ్డ్ గా నిందితుడిగా పిలవలేదు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళ విచారణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే వీళ్ళ విచారణ చేయడం తప్పని నేను అనట్లేదు, కానీ 2 సంవత్సరాల తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది అన్నదే పాయింట్. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఎందుకన్నదే పాయింట్. ఇంతకు ముందే విచారించి ఉండొచ్చు. రెండోది, అరెస్ట్ అంటే అరెస్ట్కు ఒక సాలిడ్ ఎవిడెన్స్ కావాలి, లేకపోతే ఈజీగా బెయిల్ వస్తుంది. ఈ నలుగురు కూడా ఏ ఫైల్ మీద సంతకం చేయలేదు. అట్లా నేను ఈ నలుగురి ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను అనను. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, సంతోష్ అయినా వీళ్ళ మౌఖిక ఆదేశాలు ఉండొచ్చు, కానీ దాన్ని కోర్టులో ఎంతవరకు ప్రూవ్ చేయగలం అది చూడాలి. అరెస్ట్ చేయాలంటే అరెస్టును కోర్టులో ఏంటంటే వ్యక్తిగత హక్కుల అర్జెంట్ ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేయాలి. రెండవది, అరెస్ట్ ఏ సందర్భంలో చేయాలంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అంశాల్లో అరెస్ట్ చేయాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి. అది నిబంధన ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లోని అంశాలన్నీ కూడా 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడేటి. సో అరెస్ట్ చేయాల్సిన సందర్భం రాదు, చేస్తే కూడా త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ డైరెక్ట్ గా వీళ్ళు ఏ ఫైల్ మీద కూడా సంతకం పెట్టలేదు, మౌఖిక ఆదేశాలనే చెప్తున్నారు తప్ప ఏది పెట్టలేదు. సో ఇప్పుడున్న చట్టం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ముందు ఇప్పుడు విట్నెస్ గా, సాక్షిగా మాత్రమే ఎగ్జామిన్ చేశారు. నెక్స్ట్ 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి నిందితుడిగా క్వశ్చన్ చేసి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే గనక చేయొచ్చు. ప్లస్ రెండోది ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి వచ్చే అవకాశం ఉంటుంది మున్సిపల్ ఎన్నికల ముందు, ఇన్ని రోజులు ఏం చేశారని. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 2 ఏళ్లుగా మార్చి 10, 2024లో ఇది క్రైమ్ రిజిస్టర్ అయితే 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్టు డిసెంబర్ 7వ తేదీ 8వ తేదీ ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు కదా. అయితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ తర్వాత యుఎస్ఏ పర్యటన నుంచి వాపసు వచ్చిన తర్వాత 2-3 విషయాలు మాట్లాడారు. జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారు అంటే కేసీఆర్. ఏం జాతిపిత, ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు. సరే, ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటారంటే కేసీఆర్ ఉద్యమకారుడు కాకుండా అయితే ఉండడు కదా రేవంత్ రెడ్డి. మీరు ఉద్యమం చేశారో లేదో రేవంత్ రెడ్డి సంగతి తెలుసు. ఓకే, కేసీఆర్ జాతిపిత అని ప్రొఫెసర్ జయశంకర్ ను కొద్దిమంది అంటారు, కొద్దిమంది కేసీఆర్ ను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అల్టిమేట్ గా కాలమే తెలుస్తుంది. మహాత్మా గాంధీ కూడా ఆ సమయంలో తర్వాత ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతిపిత అని అఫీషియల్ గా ఎవరు బిరుదివ్వలేదు, కానీ ఇప్పటికీ మనం జాతిపిత అని పిలుచుకుంటాం. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు ఆ సమయంలో చెప్పారు, ఆ తర్వాత పిలుచుకుంటారు. సో కాలమే చెప్తుంది కేసీఆర్ జాతిపిత అని కాదని. బట్ ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటారంటే కేసీఆర్ ఉద్యమకారుడే కాదంటే ఎవరు ఉద్యమకారుడు? అయితే రెండవ విషయం చాలా మంచిగా అన్నారు, ఏంటంటే ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులు త్యాగం చేశారు, దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారు. ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేశారు? తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆనాడు తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్ట్ చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అని క్వశ్చన్ చేశారు. సో నిజమే, కోదండరాంను అరెస్ట్ చేసిన తీరు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు చాలా దారుణం. ధర్నా చౌక్ను పునరుద్ధరించాలంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసింది. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సో అది చాలా తప్పు. ఒకటి తప్పు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ఒకటి తప్పు. ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటారంటే కేసీఆర్ ఉద్యమకారుడే, బీఆర్ఎస్ లో ఉన్న మెజారిటీ వాళ్ళు ఉద్యమకారులే. కొద్దిమంది వచ్చారు, బంగారు తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ వచ్చారు, కానీ కేసీఆర్ ఉద్యమకారుడు కాదని ఎవరు? కేసీఆర్ కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు.
రెండవది కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది కోదండరామ్ అరెస్ట్ విషయంలో అంటే 100% తప్పు చేసింది. కోదండరామ్ను ఆ రోజు అరెస్ట్ చేయడం, ఇటువంటి చర్యలు, ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటే వేరే విధంగా ఉండదు. అటువంటి చర్యల వల్లే కేసీఆర్ ఇమేజ్ పడిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తేనే ఏదో జరిగినట్లు రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారని అన్నారు. సో ఎస్, నోటీసులు ఇస్తే ఎందుకంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అని. డెఫినెట్గా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టద్దు. అయితే టైమింగ్ ఆఫ్ ది నోటీస్, మీ మంత్రులు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వీళ్ళ మీద ఆరోపణలు వస్తున్న సమయంలో, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో నోటీసులు ఇవ్వడం అన్నది అక్కడ క్వశ్చన్ చేసే సమయం. కాళేశ్వరంలో జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు అంత పెద్ద రియాక్షన్ రాలేదు. ఇక్కడ పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు రియాక్షన్ కనబడుతుంది. సో దాదాపు 15 రోజుల తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదవులు, 1000 కోట్ల ఆస్తుల్ని సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకారులు ఎలా అవుతారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకొని హుందాగా దప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేది అన్నారు. అంటే హుందాగా దప్పుకోవడం అంటే రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకోవాలి హుందాగా అని ఆయన చెప్తున్నారు. ఎందుకు తప్పుకుంటారు? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా ఇప్పుడు ఎవరు కూడా పదవులు వదలట్లేదు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, 15 రోజుల తర్వాత చేసిన కామెంట్స్ అయితే చాలా ఏమంటారు, మళ్ళీ హీటెక్కిచ్చేలా ఉన్నాయి. అయితే ఒకటేంటంటే కోదండరామ్ విషయాన్ని, ఎందుకంటే ఆ సభలో కోదండరామ్ ఉన్నారు. రావినారాయణ రెడ్డి స్మారక పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చినప్పుడు కోదండరామ్ ఉంటే ఉద్యమకారుడు అంటే ఈయన ఇల్లు తలుపు బద్దలు కొట్టారు అని చెప్పి ఆ ప్రభుత్వ తప్పును ఎత్తి చూపారు. అదే తప్పును ఇప్పుడు ప్రభుత్వాలు చేయకూడదు. ఎందుకంటే ధర్నా చౌక్ అనేదే లేకుండా చేశారు కదా. అదే తప్పును రేవంత్ రెడ్డి ఇప్పుడు కొన్ని విషయాల్లో గ్రూప్ 1 ఉద్యోగులైనా లేదా డిఎస్సి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడైనా వాళ్ళని ఎత్తేస్తున్నారు పోలీసులతో. ఆ నిరసన కలిపే హక్కును మీరు కూడా కల్పించండి. ఎందుకంటే మీరు మొదటి రోజే అన్నారు, December 7th రోజు ప్రమాణ స్వీకారం రోజే 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు కాకుండా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 7వ గ్యారంటీ ఏంటంటే నిరసన తెలిపే హక్కు మేము ఇస్తామని చెప్పి ఆ మాటకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్లే వాళ్ళు అధికారం కోల్పోయినారు. మళ్ళీ మీరు ఆ తప్పులు చేస్తే అదవుతారు. తర్వాత రెండోది అంటే మెయిన్గా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కేసీఆర్ను టార్గెట్ చేసి జాతిపిత అని వాళ్ళంతా వాళ్లే రాసుకుంటారని చెప్పి. సో ఇది కాలం తెలుస్తుంది. ఇప్పుడు కాదు, ఇంకో 15-20 ఏళ్ల తర్వాత అయినా ఎవరు జాతిపిత. ఇప్పటికైతే తెలంగాణలో జాతిపిత అని ఇద్దరిని అనుకుంటున్నారు. ఒకటి ప్రొఫెసర్ జయశంకర్, రెండోది కేసీఆర్. వీళ్ళిద్దరిట్లో ఎవరో అవుతారు. రేవంత్ రెడ్డో లేకపోతే కేటీఆర్, హరీష్ రావు, చంద్రబాబు నాయుడు లేదా బీజేపీ నేతలు ఎవరో గారు తెలంగాణ జాతిపితలు అయితే ప్రొఫెసర్ జయశంకర్ అవుతారు, లేకపోతే కేసీఆర్ అవుతారు. ఆ తర్వాత కోదండరామ్ కూడా గొప్ప ఉద్యమకారుడే, ప్రొఫెసర్ కోదండరామ్ కూడా. బట్ అయితే అంటే నేను ప్రెడిక్ట్ చేస్తున్నా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కంట్రిబ్యూషన్ ఒక విధంగా ప్రొఫెసర్ జయశంకర్ చేసిన దాని తెలంగాణ రావడానికి 1969 నుంచి చేసిన ఉద్యమం అనుకోండి, మిగతా అన్ని విషయాలు అనుకోండి, అది కారణం. పొలిటికల్ ప్రాసెస్ ద్వారా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన తన ఎజెండాకు మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి పనులే చేశారు. గాంధీ కూడా అధికారంలో లేరు, నెహ్రూకు ప్రధానమంత్రి పదవి అప్పగించారు. ఒకవేళ మహాత్మా గాంధీ కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన చేసిన పాలనలో మంచి చెడు రెండు ఉంటాయి. నెహ్రూ మీద ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి కదా, మంచి చెప్తున్నారు, చెడు చెప్తున్నారు. సో రాజకీయాల్లో ఒకసారి పదవిలో ఉన్న తర్వాత పదవులు లేకుండా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా మంచి పేరు ఉంటుంది. మహాత్మా గాంధీ అన్ఫార్చునేట్లీ 3 నెలల స్వతంత్రం వచ్చిన 4 నెలల్లోనే చనిపోయారు. 1947 ఆగస్టు 15th స్వతంత్రం వస్తే 1948 జనవరి 30వ తేదీన చనిపోయారు. ఎంత 3 నెలలు 4 నెలలు. సో అధికారంలో ఉంటే ఇవాళ అందరూ కూడా తిట్లు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళకి విమర్శలు పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో తెలంగాణ జాతిపిత అన్నది నా ఉద్దేశంలో అయితే ప్రొఫెసర్ జయశంకర్ లేకపోతే కేసీఆర్ మిగతా వాళ్ళు రాబోయే రోజుల్లో ఎదులుస్తుంది. ఇక అమ్మ అంటే డెఫినెట్ గా సోనియా గాంధీకి ఆ క్రెడిట్ దక్కుతుంది,
చిన్నమ్మ సుష్మా స్వరాజ్కి ఆ క్రెడిట్ దక్కుతుంది. పార్టీలకు అతీతంగా చెప్తున్నా, సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆమె కాబట్టి అర్థం చేసుకున్నారు. ఈ విదేశీ వనిత అంటారు. విదేశాల నుంచి వచ్చిన వనిత అయినా తెలంగాణ ప్రజల ఏమంటారు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, నీళ్లు నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాల్ని సోనియా గాంధీ గ్రహించారు కాబట్టి ఆమె సపోర్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ కూడా అంతే. ఆ రోజు సుష్మా స్వరాజ్ సపోర్ట్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదే కాదు. కానీ ఆ ఒక్క విగ్రహం కూడా లేదు తెలంగాణలో సుష్మా స్వరాజ్. ఎందుకంటే బతుకున్న వాళ్ళ విగ్రహాలు పెట్టరు. డెఫినెట్ గా వీళ్ళ కేసీఆర్ గాని, సోనియా గాంధీ గాని, సుష్మా స్వరాజ్ గాని, ప్రొఫెసర్ జయశంకర్ గాని, కోదండరామ్ గారు గాని, తర్వాత అప్పుడు కాంగ్రెస్ ఫైట్ చేసిన కాంగ్రెస్ ఎంపీలు మదియాష్కి, పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రే కొట్టించుకున్నారు. వివేక్ వెంకటస్వామి, తర్వాత సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మందా జగన్నాథం పాపం చనిపోయారు. రాజయ్య, వీళ్ళందరి కంట్రిబ్యూషన్ కూడా చాలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు ఉన్నాయి. బట్ సరే, ఇప్పుడు జాతిపితలు దానికి సంబంధించి గొడవ కంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆయన చేసినదైతే మేము మర్యాదపూర్వకంగానే విచారించారు. ఒక్క విషయంలో కొంత ఆయన కోరినట్టు నందినగర్ కాకుండా వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ హౌస్ లో విచారిస్తే ఇంకొంత బాగుండేది. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఉపేంద్ర గారు జాయిన్ అవుతున్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, సో రేవంత్ రెడ్డి బ్యాక్ టు తెలంగాణ 12 days తర్వాత ఆయన వచ్చారు, మాట్లాడారు. ఏం మాట్లాడారో కూడా మీరు విన్నారు. ఏమంటారు ఆయన చేసిన కామెంట్స్ మీద? సార్, ఒక విషయం సార్, రేవంత్ రెడ్డి నోట అట్లాంటి మాటలు చాలా అసహ్యంగా కలిగిస్తాయి. రేవంత్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. పెద్ద చిన్న గురుక విచ్చలవిడి వాయిసా చూడండి. ఇప్పుడు బాగానే వినిపిస్తుంది, చెప్పండి. రేవంత్ రెడ్డికి ఒక సంస్కారవంతమైనటువంటి రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజకీయ సంస్కృతిలో ఎదిగిన వ్యక్తి కాదు. రాజకీయాలలో ఉత్త మ్యానిపులేషన్స్ చేస్తూ చిల్లర రాజకీయాలు చేసేసి అందరికి ఊడిగం చేసి ఎదిగిన వ్యక్తి. సో అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఈ తెలంగాణ జాతిపిత అనే వాదాన్ని లేవనెత్తడమే అసందర్భం. 2 సంవత్సరాలుగా పరిపాలన సాగిస్తున్న ఆయన తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజలకి ఏం మేలు చేస్తున్నాడు అమలు చేయడంలో తాను ఏ రకంగా కృషి చేస్తున్నాను, వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తా అన్నాడు కదా. రైతు బంధును రైతు భరోసా అన్నాడు, మహిళలకు 2500 అన్నారు, వృద్ధాప్యాలకు 4000 అన్నారు, తర్వాత దళిత బంధును 15 లక్షలకు పెంచుతా అన్నారు, బీద వాళ్ళవి అసైన్డ్ ల్యాండ్స్ అన్ని అన్యాక్రాంతమైన అవన్నీ గుంజుకొని మళ్ళీ మీకు ఇస్తామన్నాడు. ఇట్లా రకరకాల వాగ్దానాలన్నీ చేసినాడు. ఆయన ఏదైనా సందర్భం వస్తే, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భం కానీ ఇతర సందర్భాలు కానీ తమ ప్రభుత్వం ఏం సాధించింది, తమ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రాతిపదిక మీద ఓట్లు అడిగితే అర్థం. పెద్దవాళ్ల మీద తెలంగాణ జాతిపిత ఎవరు మీ ఉద్దేశంలో? సార్, తెలంగాణ జాతిపిత నేను ఒక విషయం మనం కాదు కదా నిర్ణయించే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే కాదు, రేవంత్ రెడ్డి చెప్పిన మనుషులు కాదు. రేవంత్ రెడ్డి జాతిపిత గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బేసికల్లీ రేవంత్ రెడ్డి ఇస్ నాట్ ఎ సింబల్ ఆఫ్ ఎనీ సాక్రిఫైస్. తెలంగాణ ఆకాంక్ష గలవాడు కాదు, తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ ఉద్యమ ద్రోహుల వెంట ఊడిగం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరైనా సపోజ్ ఇతరులు అంటే వర్గం బీజేపీ వాళ్ళ నాయకుడిని ఎవరైనా మా జాతిపితగా గుర్తించాలని అంటేనో, లేదా సుష్మా స్వరాజ్ గురించి పేరు చెప్తానో మనం ఎంతో కొంత సహించగలం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే, ఆమె ఆ రోజున ఒక ప్రముఖమైన పాత్ర పోషించింది, మనకేం అభ్యంతరం ఉండకపోవచ్చు కాక. తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోసి, ఒక ప్రాణం పోసి, ఒక పద్ధతి ప్రకారంగా చేసిన దాన్ని, ఆ సాక్రిఫైస్ ను తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేసిన కుటుంబ పాలన, ఈ రెండింటిని విడగొట్టాలి సార్. ప్రతిసారి తర్వాత జరిగినటువంటి కొన్ని దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి కేసీఆర్ మీద మన్ను పోసేటువంటి రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ చాలా జుగుప్సకరంగా, చాలా ఉంటుందన్నట. అంటే ఏంటంటే
తాను తప్ప అనుకుంటానికని ప్రతిసారి పెద్ద చిన్న మర్యాద లేకుండా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంత కేసీఆర్ ను తిడితే ప్రజలలో కేసీఆర్ పట్ల ఆదరణ అభిమానం పెరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని తెలంగాణకు ఈవెన్ బంధువుగా కూడా చూడతారు. ఉత్త దుర్మార్గుడుగా, తెలంగాణ ప్రజలను వంచినాడుగా, అవకాశం దొరికితే తెలంగాణ సంపదను దోచుకుంటాడు అనేటువంటి ఒక దారి దోపిడి దొంగలాగా చూస్తారు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డ వ్యక్తిగా చూస్తారా? ఇవాళ అల్లల్లాడిపోతున్నారు జనాలు, రైతులు. వాళ్ళకి మరి ఆయన రకరకాలుగా చెప్పినాడు. ఏమైనా సంక్రాంతి తర్వాత రైతు బంధు ఇస్తా అన్నాడు. సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు రేపు శివరాత్రి రాబోతున్నది. ఇప్పుడు తన పరిపాలనలో ఏం గొప్పతనం ఉంది అని ఆయన మాట్లాడతాడు. తర్వాత రెండోది, రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు కనుక ఒకవేళ పోలికాంట పెట్టి వాళ్ళ ఆ కులమానంలో కనుక మనం ఎవరు ప్రజానాయకుడు, ఎవరు ప్రజల గురించి ఆలోచించినాడు అన్నప్పుడు ఒక 60-70 మార్కులు కేసీఆర్కే వేస్తాం. రేవంత్ రెడ్డికి ఏం వేస్తాం? ఏ రకంగా చేస్తాం? అసలు ఈ జాతిపిత అనే వాదాన్ని తేవడమే కేవలం కేసీఆర్ ని అపహాస్యం చేయడానికి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఒకవేళ జాతి పిత అనుకుంటే ఎవరిని అనుకోవాలి? ప్రొఫెసర్ జయశంకర్ నా, కేసీఆర్ నా, లేకపోతే పిత కాకుండా జాతి మాత ఉంటే సోనియా గాంధీ, సుష్మా స్వరాజా? సార్ ఒక విషయం చెప్పన్నా, తెలంగాణ కోసం అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు చెప్తే దాంట్లో ఎవ్వరు డౌట్ పడరు. తెలంగాణలో చాలా మంది, అంటే తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్న అందరూ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ రేవంత్ రెడ్డి ఎన్నడున్నాడు సార్ తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఆకాంక్ష ఎన్నడూ వ్యక్తం చేశాడు. ఆయన ఎవడు సార్ జాతిపిత గురించి మాట్లాడేది? ఆయనకి ఏం అర్హత ఉందో దాని గురించి మాట్లాడేది? ఎస్, ప్రొఫెసర్ జయశంకర్ గారు యాక్సెప్టబుల్, సుష్మా స్వరాజ్ యాక్సెప్టబుల్, కేసీఆర్ యాక్సెప్టబుల్. కానీ రేవంత్ రెడ్డికి ఆ వాళ్ళ గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు. ఆ రకమైనటువంటి అర్హత అతనికి లేదు సార్. అతను కేవలము అంటే ప్రతి దొరికిన అవకాశం, మైక్ దొరికితే చాలు కేసీఆర్ గురించి నీచంగా మాట్లాడమే ఒక దృక్పథంగా పెట్టుకున్నాడు, ఒక పద్ధతిగా పెట్టుకున్నాడు. ఇది తప్పు. రాజకీయ ప్రత్యర్థులను మరీ ఇంత దుర్మాడడం తప్పు సార్. దట్టు ఎలక్షన్ సందర్భంలో నువ్వు చెప్పు, నీ పరిపాలన యొక్క గొప్పతనం గురించి చెప్పు, నువ్వు చేస్తున్న పనుల గురించి చెప్పు. అట్లాంటిది ఏం చెప్పకుండా రావి నారాయణ రెడ్డితోని కేసీఆర్ ను పోల్చి తిట్టడము, లేదా కోదండరామును కేసీఆర్ అంటాడు. కోదండరాము ఇది డమ్మీ, ఒక బొమ్మ. ఎవడండి కోదండరాము వల్ల ఒరిగింది ఏంటి, తరిగింది ఏంది? కోదండరాము కాదండి, ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్ గా ఆయన కంట్రిబ్యూషన్ మనం అది కేసీఆర్ చేస్తా అయినాడు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ జనసమితి పెట్టినాడు. ఒక్క చోట ఇప్పుడు తెలంగాణ జాతిపిత అని మనం అంటే అయిపోయిందా? తెలంగాణ ప్రజలైతే యాక్సెప్ట్ చేయాలి కదా పరిపాలన దక్షత. కంట్రిబ్యూషన్ మనం తక్కువ చేయలేం కదా తెలంగాణ ఉద్యమంలో. ఆయన కాంట్రిబ్యూషన్ సార్, ఆయన కాంట్రిబ్యూషన్ ఇప్పుడు మీరు చూడండి ఏమంటున్నారు, జాతిపిత అనే యాంగిల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నారు. తెలంగాణ జాతిపిత అనట్లేదు. ఎవరండి కోదండరామ్ అంటే చెప్తున్నారు. ఆయన అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు కదా. కోదండరామ్ ఇంట్లో తలుపులు బద్దలు కొట్టి ధర్నా చౌక్ నుంచి ధర్నా చేస్తే ఆ రోజు అరెస్ట్ చేసిన విధానాన్ని సమర్థిస్తే కరెక్ట్ అవన్నీ దుష్పరి కాదు. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. దానికి దీనికి బుడ్డు పెట్టకండి. ఇప్పుడు కోదండరామ్ ఇంటికి పోయి తలుపులు బద్దలు మద్దతుగానే నిలబడ్డాం మనం. కేసీఆర్ చేసింది తప్పు అన్నాం. ఆ తర్వాత కేసీఆర్ దుష్పరిపాలన మీద అటాక్ చేసినాం. ఆ తర్వాత ఆయనకు అగెనిస్ట్ గా ఉద్యమం చేసినాం. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. గెలిపించిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ గా వీళ్ళని మనం గుర్తిస్తామా? లేకపోతే ఎంతసేపు కేసీఆర్ చేసిన తప్పులను పదే ప్రస్తావించి పదే కేసీఆర్ ను తిడితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఇప్పుడు మీరు జాతిపితగా కోదండరామును గుర్తించాలా అని అన్నప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ ను చూస్తాం మనం. తెలంగాణ జనసమితి అనే ఒక పార్టీ పెట్టడము, ఆ తర్వాత ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడము, తర్వాత రకరకాల లాబింగ్ చేయడము ఎన్నో చేసినాడు. చివరకు ఆయనని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయలే. కేసీఆర్ అట్లా కాదు కదా. కేసీఆర్ ని కోదండరామ్ లాంటి ఉద్యమకారుణ్ణి అట్లా తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినట్టు చేయలేదు కదా. మేము విచారణకు మర్యాదగా పిలిచాం కదా అంటున్నారు. అది కాదండి, ఆయన నేను అని మాట్లాడతాడేందండి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ని సిట్ కి అప్పగించారు. సిట్ చేసే విధానం కరెక్టా కాదా అనేటువంటి యాంగిల్లో కేసీఆర్ ఉన్న పరిస్థితులలో
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిలో, కేసీఆర్ వయసు పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఒక రిక్వెస్ట్ చేసినాడు, అయ్యా నన్ను చేస్తే మీరు మా ఎర్రవెల్లి క్షేత్రంలో చేయండి, నేను అక్కడ కంఫర్టబుల్ గా ఉన్నా అన్నాడు. లేదు కాదు మీరు నందినగర్ కు రండి అని అంటే వచ్చాడు కదా, ఇంకేం చేస్తారు? ఇప్పుడు వచ్చాడు కదా నందినగర్ కి, వచ్చి నిన్న పార్టిసిపేట్ అయినాడు కదా, ఇప్పుడు ఇంకా ఆయన తిట్టాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డికి? ఇప్పుడు అనడానికి కూడా ఒక ఆస్కారం ఉండాలి కదా సార్, ఒక ఇది ఉండాలి. సపోజ్ ఒకవేళ భీష్మించుకొని కూర్చొని నేను నందినగర్కు రానే రాను అని కోర్టుకు పోయినా ఇంకేదైనా చేసినా రేవంత్ రెడ్డి గారు ఒక విమర్శ చేస్తే అర్థం ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోగలము. బట్ అట్లా కాదు కదా. ఆయన ఏం చెప్పినాడు, పోలీసులు ఏమన్నారు, నథింగ్ డూయింగ్, మేము నందినగర్ లోనే మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తామన్నాడు. వచ్చినాడు, చాలా వాళ్ళ దగ్గర నిలబడ్డాడు, 4.5 గంటలు ఆయన ఎగ్జామిన్ చేసినారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బట్టి సిటీ యొక్క నడవడికని అంతా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడు అని అనుకోవాలా మనం? దయచేసి ఒకసారి ఆలోచించాలా. విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు ఒక తరాజు లోపల ఒక పళ్ళెరంలో కేసీఆర్ ను, ఇంకో పళ్ళెరంలో రేవంత్ రెడ్డిని నిలబెడితే రేవంత్ రెడ్డి అంగుష్ట మాత్రుడు, రేవంత్ రెడ్డిని ఎవడు పట్టించుకున్నాడు, ఉద్యమ ద్రోహి, తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేస్తున్న వ్యక్తి, తెలంగాణ సొమ్మును దోచుకొని పోయి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఇస్తున్న వ్యక్తి. తర్వాత కేసీఆర్ పరిపాలన ఎంత అవినీతి ఉండనో అంతకంటే డబుల్ అవినీతి నాడు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ అవినీతి ఒకటి శరత్ గారు, అవినీతి అయితే గ్యారంటీ, అది కాంగ్రెస్ అధిష్టానానికి ముట్టడమా లేకపోతే ఇక్కడ ఏమంటారు అది వీళ్ళ వ్యక్తుల చేతిలోకి పోవడమా? టీఆర్ఎస్ లో ఉంటే వ్యక్తుల చేతిలోకి పోతుంది, అక్కడైతే కాంగ్రెస్ అధిష్టానానికి బీహార్ మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునేందుకు వస్తుంది. ఎక్కడైనా అవినీతి అయితే ఏ రాయి అయితే పళ్ళుడ కొట్టుకునేందుకు, ఎవరు అవినీతి చేయండి, ఎవరు వాళ్ళైనా వీళ్ళైనా. భరత్ గారు ఒక్క విషయం అంటే, ఒక్క నాయకుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్తాం. అటల్ సడక్ యోజన అని ఒక ప్రోగ్రాం పెట్టినాడు. ఇవాళ దేశంలో కూడా స్వర్ణ చతుర్భుజి ప్రధానమంత్రి గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసినాడు. ఇవాళ భారత్ కనుక చూస్తే మనము ప్రపంచ దేశాలతో పోటీ పడేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఎయిర్పోర్ట్స్ అనుకోండి, రైల్వే స్టేషన్లు అనుకోండి, రోడ్లు అనుకోండి, ఇంకా ఇతరత్రమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా డెవలప్ అయినాయి. అట్లా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని మనం చెప్పగలం. సపోజ్ ఇందిరాగాంధీ గురించి మాట్లాడితే ఒక రకంగా చెప్పగలం, రాజీవ్ గాంధీ గురించి చెప్తే పంచాయత్ రాజ్ అమెండ్మెంట్స్ అవి ఇవి, తర్వాత కాన్స్టిట్యూషనల్ స్టేటస్, అట్లా రకరకాలుగా చెప్పగలం. యాంటీ డిఫెక్షన్ లా చెప్పగలము. తర్వాత మోడీ గురించి చెప్తే ఇంకో రకంగా చెప్పగలం. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పడం? 2 సంవత్సరాల పరిపాలన తర్వాత రేవంత్ రెడ్డికి స్టాంప్ కౌశిక్ గారిని అడుగుదాం. రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాల్లో అంటే ఏం చెప్తారు? నేను కంప్లీట్ సార్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువకుల యొక్క హెల్త్ తో ఇష్యూ ముడిపడి ఉన్నటువంటి ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? బెల్ట్ షాపులన్నీ మేము రద్దుపరుస్తాము, బెల్ట్ షాపులను ఉంచాము, మహిళల మాంగళ్యాన్ని దెబ్బతీస్తున్నాయి, చాలా మంది యువకులు తప్పుతో పడుతున్నారు, పెడతో పడుతున్నారు, బెల్ట్ షాపులను తొలగిస్తామన్నారు. తొలగించినారా? ఇంకా ఎక్కువ దోచుకుంటున్నారా? మునుగోడులో పాపం రాజగోపాల్ రెడ్డి కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తే మళ్ళా పోయి ఎక్సైజ్ వాళ్ళు షాపులు తెరిపిస్తున్నారట. రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఎవరు తెలుసా? రాజగోపాల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో లేదు, 1 o'clock నుంచి ఆయన షాపులు తెరవమని ఒక నిబంధన పెడితే ఆయన ఎక్సైజ్ ఆఫీసర్లతోని ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా మార్నింగ్ 10 o'clock తెరుస్తాం మేము, నువ్వెవడి మమ్మల్ని కంట్రోల్ చేసేవాడివని ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రాధాన్యతను తగ్గించేటువంటి వ్యవహారాలు దొంగచాటుగా నడుపుతున్న రేవంత్ రెడ్డికి ఈ విషయాల మీద మిగతా చోట కూడా లేట్ గా తెరిస్తే ఆయనతో పైసలు పోతాయి. మందుబాబులు స్ట్రైక్ చేస్తే రాష్ట్రం ఎట్లా నడుస్తుంది? కష్టం కదా. అట్లా కాదు కదా సార్, అది వెల్ఫేర్ స్కీమ్ కాదు కదా సార్. ఇప్పుడు మహాత్మా గాంధీ వారసులమని చెప్పుకునే వాళ్ళు మహాత్మా గాంధీ ఏం చెప్పినారు చెప్పండి ఒక మాట. ఇవాళ మీరు అమలు చేయలేక మీ వాయిస్ కట్ అవుతుంది సార్, కొంచెం కనెక్టివిటీ సెట్ చేసుకోండి. ఒక్క నిమిషం, నేను చరణ్ కౌశిక్ గారి దగ్గరకు వస్తాను. కనెక్టివిటీ ఉంది, ఇష్యూ ఉంది. పెట్టి రాత్రి 10 కథం చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది కదా. మీ కనెక్టివిటీ ఇష్యూ ఉంది సార్, ఒక్క నిమిషం మీరు సెట్ చేసుకోండి. అంతలో నేను చరణ్ కౌశిక్ గారిని అడుగుతాను. చరణ్ కౌశిక్ గారు 2 సంవత్సరాల పాలన ఒక్కటి చెప్పండి అంటారు.
సరే కేసీఆర్ కాదు జాతిపిత మరెవరు? ఇప్పుడు జాతిపిత అంటే పెద్ద చర్చ జరగాలి. మరి ఆ చర్చలు ఇప్పుడు భారతదేశ జాతిపితనే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏడో సార్ గాంధీని చంపిన గాడ్సేని వాళ్ళు పూజించాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఒప్పుకున్నారు? మరి ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది మాట్లాడండి? మధ్యప్రదేశ్ సంబంధించి ఎంపీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు సార్. మేము అది ఒక్కరు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు కాదు. గాంధీనే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక గాంధీ బొమ్మ నోట్ల కట్టల మీద తీసేస్తే గాంధీ మర్చిపోయే రోజులు వచ్చేటట్టు కనబడుతున్నది ఇక్కడ. కాబట్టి దీని మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం. ఎందుకంటే మరి కేసీఆర్ గారు ఏమన్నా అంటేనేమో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, మరి కోదండరాం గారు అరెస్ట్ చేసినప్పుడు ఉద్యమ నాయకుడు గుర్తు రాలేదా? గద్దరన్న 3 గంటలు ఎండలో కూర్చోబెట్టిన ఉద్యమ నాయకుడు గుర్తు రాలేదా? తెలంగాణ రాష్ట్రం ఎంతమంది ఉద్యమకాలు అవమానించి బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా ఆపదొస్తే ఉద్యమం గుర్తొస్తుంది, ఆపదొస్తే తెలంగాణ ఉద్యమకారుడు జాతిపిత అని గుర్తొస్తుంది మీకు. అంటే చేసిన పాపాలని మీరు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నింది చెప్పినైతే తెలంగాణ ఇంత డ్రై ఎవరు చేసినండి? మరి మేము చేసినామా? 70,000 కోట్ల అప్పు ఉన్న తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు ఎట్లయిందో తెలంగాణ సమాజం తెలియదా? మరి ఏం చేసి 7 నెలలకు 6,500 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లించాల్సిన పరిస్థితి, 11 రోజులు ఓడీల మీద రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి, మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి తెలంగాణ ఉంది కదా. ఆనాడు ఎవరు ఆనాడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు? మరి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసినని చెప్పేసి ఏనాడు మాట్లాడాలి కదా. దానికి ఏదో ఇప్పుడేదో మొత్తం ఏదో జరిగిపోయినట్టు అంటే కేసీఆర్ గారు తప్పు చేసి వదిలిపెట్టాలా? ఆనాడు నరేంద్ర మోడీ గారు 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది సిట్ ఏర్పాటు చేయాలి గుజరాత్ అంటే సిట్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు కూడా విచారించారు. కేజ్రీవాల్ గారు విచారించి అరెస్ట్ పోయారు. హేమంత్ సోరెన్ గారు విచారించి అరెస్ట్ అయ్యిండు. మమతా అదేవిధంగా జయలలిత గారిని విచారించారు. లల్లు ప్రసాద్ యాదవ్ గారు విచారించారు. ఒకరు కాదు కదా దేశంలో. మీరేదో ఇప్పుడేదో కొత్తగా ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ గారిని విచారిస్తున్నట్టు చేసిన తప్పులని మీరే చేసి ఆ తప్పులని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తారా? కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దీపించారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ అనుకున్నా ఆ లక్ష్యం నెరవేరలే కదా. ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు మీరంతా? దేశంలో సన్నబియ్యం ఏ రాష్ట్రాలు ఇచ్చి చెప్పాలి మరి మీరు? దేశంలో ఏ రాష్ట్రాలు ఇస్తారో సన్నబియ్యం చెప్పండి. మరి ఎందుకు కేసీఆర్ గారు ఆనాడు వైట్ రేషన్ కార్డు లేనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళంతా రుణమాఫీ చేయనప్పుడు వడ్డీ మాత్రమే మాఫీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? గ్రూప్ 1 అసలు 2012 తర్వాత నిర్వహించలేదు. సక్సెస్ఫుల్ గ్రూప్ 1 నిర్వహించిన ఒక్క పేపర్ లీక్ అయిందా? టీజీపీఎస్ నాడు రాజకీయ పునరావాస కోసం వాడుకున్నారు. మేము రాజకీయ పునరావాస కోసం వాడుకోలే. దేశంలో ఏ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ 300 కోట్ల రూపాయల రాష్ట్రం రియంబర్స్మెంట్ చేస్తా ఉంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఆయనే చేసింది కదా. ఒకనాడు మెట్రో దేశంలో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం ఎందుకు తీయదారింది? మరి ఇవన్నీ చర్చకు వస్తాయి కదా. 1 కాదు 2 కాదు కదా. మీ పాపాలు ఘోరాలు 1 2 కాదు కదా. 2 ఏళ్లలో ఏం చేశారు? ఒక్క పని చెప్తున్నాం కదా సార్. బస్సు ఫ్రీ ఇస్తే మంచిది. ఒకటే కాదు కదా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడ చిన్న పేపర్ లీక్? 70,000 ఉద్యోగాలు మరి అంతే కదా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన సార్ నోటికే సార్ దయచేసి తప్పు నోటికేళ్ళు ఇచ్చినందుకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చినది కాదు. అరే సార్ ఇప్పుడు 2012 కాదు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు కదా సార్. ఎగ్జామ్ కోటి వివాదాలు ఎవరు పరిష్కరించారు? కోటి వివాదాలు ఎవరు పరిష్కరించారు? తర్వాత మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చారంటే నిరుద్యోగులు పెడితే మీ ఓయూలో చెప్పండి. 70,000 కాదు ఎవరికైనా మీరు సమాధానం చెప్తాను. మీరు ఏమన్నా చెప్పండి కానీ నేను ఏమన్నా అంగీకరిస్తా కానీ నిరుద్యోగులు ఇట్లా మరి 13 చేస్తే మాత్రం 13 పేపర్ లీక్ 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. 13 పేపర్ లీక్ అయినప్పుడు 13 పేపర్ లీక్ చేయలేదని చెప్పండి. కానీ 70,000 ఒక్క నిమిషం పేపర్ లీకేజ్ మేము చేయలేదని చెప్పండి. కానీ 70,000 ఉద్యోగాలు ఇచ్చామని నిరుద్యోగులు చీట్ చేస్తే మాత్రం చీటింగ్ కాదని మీరు చెప్పండి. 70,000 ఉద్యోగాలు అంటే చీటింగ్. మీరు ఇచ్చి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిన తర్వాత కాదండి ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆంధ్రలో 25 ఎంపీలు కోల్పోయినాం, 175 అసెంబ్లీ. మా పరిస్థితి 1% బాధపడాలి. మరి మీరు బాధపడాలా? కాంగ్రెస్ విద్యార్థి, నేను 10 సంవత్సరాలు విద్యార్థి, మీరు విద్యార్థి. 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చీట్ చేయకండి. అరే మా చేతి మీద సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన సంబంధించి కోటి వివాదాలను పరిష్కరించి మేమా వాళ్ళ ఎందుకు పరిష్కరించామని చెప్పారు. మీరు ఎందుకు గ్రూప్ 1 ఎందుకు నిర్వహించలేకపోయారు? మేము 2012 గ్రూప్ 2 చేశాము, తర్వాత డిఎస్సీ చేసాము చెప్పుకోండి. కానీ 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి. మా చేతుల మించి జరిగినటువంటి తంతుని మేము చెప్తా ఉన్నాం. ఎవరికో తంతుది మేము చెప్తలే, మా తంతు మేము చెప్తున్నాం. తెలంగాణ మీకు ఇచ్చి ఉన్నది 2 ఎంపీలు. అసలు రాజ్యసభలో మీరున్న 0 ప్రాతినిధ్యం. 540 మందిలో మీరున్నది 2. 2తోనే తెలంగాణ వచ్చిందట. మీరు తెలంగాణ ముఖ్యమంత్రులు 7 మంది ఆంధ్ర కలిసిన మరి ఎందుకు పట్టించుకోలేదు? మరి ఐటీఆర్ ప్రైవేట్ పోయింది. రాజ్యసభలో తెలంగాణ అవమానించి నరేంద్ర మోడీ గారు తల్లి నుంచి బిడ్డను వేరు చేసి డోర్ క్లోజ్ చేసి తెలంగాణ ఇచ్చారని చెప్పేసి అవమానిస్తే అట్లాంటి వ్యక్తి 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చి నేను ఉద్యమ నాయకుని, నేను జాతిరత్నాన్ని మాట్లాడితే ఎట్లా? తెలంగాణ నిండా మోసం చేసిన భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాలు మద్దతు ఇచ్చింది. మీరు
అదే కాకుండా తెలంగాణ సంబంధించి విభజన హామీలు ఏ పరిష్కారం కాలేదు. 1,00,000 కోట్ల విభజన హామీలు 9th and 10th షెడ్యూల్లో చాలా సమస్యలు పరిష్కారం కాలే. మేము వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ భవన సమస్య పరిష్కారం కాలే. 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తలేం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తలేం, రుణమాఫీ 19,000 కోట్ల రూపాయలు 21,000 కోట్ల రూపాయలు చేయలేదా? అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన, కాకపోతే ఇంప్లిమెంట్ చేస్తలే. ఎందుకు? గ్రూప్ 3 గ్రూప్ 4 అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రకటించినాం. మా ఇంట్లో పేపర్ లీక్ జరగలేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ కేసీఆర్ జాతిపిత కాదు అని అనుకుంటారు. కేసీఆర్ ఉద్యమకారుడు కాదంటే ఎట్లా? కేసీఆర్ మేము ఉద్యమకారుడు కాదని చెప్పి అన్నారు. ఉద్యమకారుడు అని తమను తాము అనుకుంటే ఎట్లా అన్నాం. జాతిపిత అనేది తమకు తాము అనుకుంటే ఎట్లా అని చెప్పి అన్నారు కదా. ఉద్యమకారులు మేమంతా ఉద్యమకారులే, మేమంతా తెలంగాణ ఉద్యమం లేవా? 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం కోసం మేము పనిచేసిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా. అరే 2009 ఏదైతే 9లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మీ కాంగ్రెస్ పార్టీ కూడా పదవులు తీసుకు. ఆంధ్ర రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు కోల్పోయి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే, మీరు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు చూడండి, ఆంధ్రలో ఇప్పటికి 1% ఓటు దాటలేదు. ఇప్పటివరకు మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ ఉంటే కూడా మాకు ఓట్లు వేస్తలేదు. మరి అంటే మీరంతా కాంగ్రెస్ పార్టీ అంటే తప్పు ఏం తప్పు చేసినా మేము? స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే మూసిని పునరుద్ధరణ నాకు అర్థం కాదు. ఫోర్త్ సిటీ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటే రెండో చెప్పకపోతే 100 చెప్తాం మేము. మహిళలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మేము మహిళలకు సంబంధించి అద్భుతంగా మేము చేసాం. అన్న ప్రశంసించింది కదా ఎకనామిక్ సర్వే. మహిళలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ 26,000 కోట్ల రూపాయలు మీరు రొడ్డి రుణాలకు సంబంధించి మహిళలకు కదా. రేవంత్ రెడ్డి గారు ఎవరు జాతిపిత తెలంగాణకు? భరత్ గారు ఇలా డిబేట్ లో లాంగ్ స్పీచెస్ దీనివల్ల ఏమి ఏదంటో పాయింటెడ్ గా మాట్లాడితే పర్వాలేదు. దీనివల్ల ప్రజలు బోర్ అయిపోతారు. నా వాయిస్ వస్తుందా? వస్తుంది. బోర్ ఏం కావట్లేదు. లైవ్ లో ఫుల్ మంది వాచ్ చేస్తారు, చాలా మంది వాచ్ చేస్తున్నారు. చెప్పండి. ఎందుకంటే ఒక నిమిషం, ఎందుకంటే నేనేంటంటే ఆ 1 నిమిషం మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడి కట్ కాదు, చాలా టైం ఇస్తాయి. ఎందుకంటే మన డిబేట్ కూడా అందరిలాగా 30 minutes 40 minutes లో క్లోజ్ కాదు. ఎందుకంటే అన్ఎడిటెడ్ మీరు చెప్పాలనుకున్నా చెప్పొచ్చు, బట్ టు ది పాయింట్. ఎక్కువ తీసుకోవాలి, మా అందరికన్నా ఎక్కువ టైం తీసుకొని ఏం సార్ అది ఎవరికి వాళ్ళు ఏమన్నా స్పీచ్లు ఇచ్చే ప్రోగ్రామా? స్పీచ్ ఎందుకైతే సబ్జెక్ట్ చెప్తున్నాం, మీరు మాట్లాడితే కరెక్ట్, వేరే వాళ్ళు కౌశిక్ గారు ఎందుకైతే మేము సబ్జెక్ట్ మాట్లాడారు. నా గురించి ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి. మీ అభిప్రాయం ప్రజలు వింటున్నారు, నా అభిప్రాయం ప్రజలు వింటున్నారు. ప్రజలు జడ్జి చేస్తారు. దానికి నువ్వు నన్ను మీకంతా ఉందిగా మాట్లాడే తిట్టు. నేనేమంటాను, నేను నైజం అనుకుంటే తిట్టు. చెప్పండి. ఎవరు జాతిపిత కాదు. నిజంగా జాతిపితలు ఎవరైతారంటే శ్రీకాంతాచార్య అవుతాడు రకంగా. ఈ యొక్క తెలంగాణ రావడానికి స్ఫూర్తి అనేక మంది అమరవీరులు, అనేక మంది పోరాట యోధులు, సబ్బన్న వర్గాలు జైలుకు పోయింది, ఉద్యోగులు పనిచేసిండు. ఎవరండి ఒక్కరికే కట్టబెడతాం అనే యొక్క ఇది అది ఫ్యూడలిజం కిందికి వస్తుంది. ఏ ఒక్కరైనా నేను అనేది, ఇప్పుడు మా సుష్మా స్వరాజ్ గారి గురించి కూడా కొంతమంది చెప్పారు. నేను అనేది అందరం ప్రయత్నం చేస్తే తెలంగాణ వచ్చింది. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణలో కేసీఆర్ గారి పాత్ర లేదని నేను అనడం లేదు. డెఫినెట్లీ కేసీఆర్ గారు ఉద్యమం చేశారు. అట్నే చాలా మంది ఉద్యమకారులు, జయశంకర్ గారు, లేకపోతే అనేక మంది ఉద్యమకారులు, ప్రతి ఒక్కరికి కీలకమైన ఉంది. ఆనాడు ఉద్యోగులందరూ కనుక పెండౌన్ చేయకపోతే ఎలా ఉండేది? మరి ఒకవైపు పార్లమెంట్ లో కనుక మద్దతు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ఇంతకుముందు మిత్రుడు చెప్పుకునేది బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందట, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణ నిలబెట్టిందని. అంటే ఇట్లా ఓవర్ గా మాట్లాడితే ప్రజలు దాన్ని ఏమి హర్షించరు. నేను చెప్పేది అందరి వలన తెలంగాణ వచ్చింది. ఈ జాతిపిత అనే కాన్సెప్టే తప్పు. నేను అనేది అట్లా అంటే నేను గాంధీని ఏమి అనడం లేదు, గాంధీ గారు లేకపోతే అనడం లేదు. అది ప్రజలు నిర్ణయిస్తారు. జాతిపిత అయితే ఇంకా ఇప్పుడు రాముణ్ణి 5,000 సంవత్సరాలైనా రాముణ్ణి ఆరాధిస్తున్నారు. అట్నే కనుక అయితే 10,000 సంవత్సరాలైనా 1,00,000 సంవత్సరాలైనా నిజంగా మంచి చేసిన వాళ్ళని ప్రజలు ఆరాధిస్తారు, అభిమానిస్తారు. అంతేకాని ఎవరికి వాళ్ళు బిరుదులు ఇచ్చుకుంటే లాభం లేదు. అంతకు మించి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు డ్రామా చేస్తున్నాయి. ఏదన్నా ఎలక్షన్ రాగానే ఓరకోరు కొట్లాడుకున్నాడు, ఇష్యూస్ డైవర్ట్ చేయడం. వాళ్ళ ఫెయిల్యూర్స్ 10 ఏళ్ళది వాళ్ళ కరప్షన్, వాళ్ళ ఫెయిల్యూర్స్ ప్రజలు గుర్తుపెట్టుకోకుండా ఉండడం కోసం వీళ్ళు ఏంటంటే ఈ 2 ఏళ్లలో ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలు, 420 హామీల గురించి, లేకపోతే వీళ్ళ వైఫల్యాల గురించి ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతో డైవర్ట్ చేయడం. మొన్న చూసాం మనం
గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు చూసాం, తర్వాత చూసినాం, పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూసాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏమిటి? అమిత్ షా గారి యొక్క స్పీచ్ ను దాన్ని ఏ విధంగా వక్రీకరించి, ఏ విధంగా దాన్ని డీప్ ఫేక్ యొక్క వీడియోస్ తయారు చేసి విడుదల చేసిందో చూసినాం. భారతీయ జనతా పార్టీ మరి రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది, బీజేపీ వస్తే అన్నారు కదా, ఎత్తేసిందా మరి? ఇప్పుడు మాట్లాడమనండి. మళ్ళీ ఇవాళ కూడా చెప్తుండ్రు రాజ్యాంగం పైన ఇది లేదు, ఓట్లను ఎత్తేస్తాను. నువ్వే ఉన్నావు కదా ఇక్కడ గవర్నమెంట్ లా, ఓట్లు తీసేస్తే చెప్పరా? నీకు దమ్ముంటే ఆ ఓల్డ్ సిటీలో పోయి అసలు ఒక్కొక్కరికి ఒక్క ఓటే ఉందా, 10 ఓట్లు ఉన్నాయా? కేసీఆర్ విచారణ విషయంలో మీ స్టాండ్ ఏంది? నేను చెప్తున్నా, విచారణ ఎవరైనా విచారణకు పోవడంలో తప్పు లేదు, ఆరోపణలు వచ్చినప్పుడు. తర్వాత కేసీఆర్ గారైనా కూడా విచారణకే ఇంత గగ్గోలు పెట్టవలసిన అవసరం లేదు. అరే ఫామ్ హౌస్ లో కాకపోతే ఇక్కడ కాకపోతే అక్కడ ఏమున్నది, అందులో ఏం కుప్పలు మునిగిపోయింది? దానికి ఏమిటి? అసలు ఫోన్ ట్యాపింగే జరపలేదు అన్నారు అనుకోండి. తెలంగాణ పోలీసు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని. తర్వాత జడ్జెస్ ఫోన్లు ట్యాప్ అయినాయని, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి, సామాన్యుల ఫోన్లు ట్యాప్ అయినాయి, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, అందరి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇది 100% వాస్తవం. ఇది అబద్ధమని మీరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. కాబట్టి ఎవరు చేసిండ్రు అనేది విచారణ జరుపుతున్నారు. అయితే విచారణ లాగి రాజకీయంగా ఉపయోగించుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, కేసీఆర్ గారిని విచారణకు పిలిస్తే విచారణకి ఎక్కడైనా కోర్టుకు పిలిచినా, పోలీస్ స్టేషన్ పిలిచినా, ఆయన దగ్గరికే పోయి మాట్లాడుతున్నారు. దాంట్లో ఏమున్నాయి? వీళ్ళు ఏంటంటే ఎక్కువ మంది మేము బాగా గందరగోళం చేస్తే, మేము ధర్నాలు చేస్తే మాకేదో మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాం. మైలేజ్ రాదు, ఉల్టా అయిపోతున్నది, వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా ఎదుర్కొన్నారు ఈ దేశంలో. లాల్ కృష్ణ అద్వానీ గారు లాంటి వాళ్ళు ఎదుర్కొన్నారు, అందరూ ఎదుర్కొన్నారు. తప్పేం లేదు. ఎవరైనా కూడా తప్పు చేయనప్పుడు అప్పుడప్పుడు అపనిందలు వస్తే దాన్ని వెయిట్ అండ్ సీ, వెయిట్ చేసి దాన్ని మీరు నిజాయితీని నిరూపించుకోవాలి. అంతే తప్పితే తప్పు చేసినా లేదా అనేది రేపు విచారణ తెలుస్తుంది. విచారణ పిలిస్తే ఫామ్ హౌస్ రాలేదు, ఫామ్ హౌస్ కున్న నల్లిన దానికి ఏం తేడా అయిందండి? ఏంటి అది? ఏమైంది? దాంట్లో ఏం పోయింది అంటే వారు ముఖ్యమంత్రి కూడా ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండేది. ఇప్పుడు వస్తారు, అరే ఆరోగ్యం బాగాలేకపోతే నేను ఇబ్బంది పెట్టొద్దా అన్నారు, మామూలుగా చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, నేనేమి ఇక్కడ కేసీఆర్ గారిని నేనేదో ఇప్పుడే దోషి అని నేను చెప్పడం లేదు. కానీ నిజానికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సాక్షాత్తు మున్గోడు ఎన్నికల సందర్భంగా కానీ ఫామ్ హౌస్ యొక్క ఫైల్స్ విషయంలో ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అయింది విచారణ పిలిచారు. నేను కూడా చెప్పాను, ఏమన్నారు చూపెట్టు జరిగిన దాని విషయంలో. తర్వాత నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫామ్ హౌస్ దీని విషయంలో టేపులన్నీ రికార్డ్ చేసి ఆ టేపులను జడ్జెస్ కు పంపించింది కదా ఎవరు? కేసీఆర్ గారు. మరి అది ఎట్లొచ్చినాయి? ట్యాప్ చేయండి చెప్పువానండి. మొన్న ఎప్పుడో మాట్లాడారు కేసీఆర్ గారు, ఏమున్నదా ఎవరైనా పోలీసు వాళ్ళు చేస్తారు, చేయరని ఎవరంటాను, చేయరని ఎవరంటలేరు, మీరు డైవర్షన్ చేస్తాను. ఇప్పుడు తీవ్రవాదం గురించి మిగతా దాని గురించి చేస్తే ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? పోలీసులై, సొంత ఎమ్మెల్యేలై, సొంత అల్లుంది కూడా ట్యాప్ అయిందని ఆమె బిడ్డ చెప్తున్నది. తర్వాత ఇతర రాజకీయ నాయకులై, వేరే ప్రచారం దానికి సంబంధించినవి, తర్వాత జడ్జిలై, జర్నలిస్టులై, సినిమా వాళ్ళై, వ్యాపారస్తులై, సెటిల్మెంట్స్, ఇవన్నీ జరిగినాయి కాబట్టి జరిగినాయి అంటున్నారు. అంటే దాని మీద విచారణ జరగద్దా? విచారణ జరగడంలో తప్పేమిటి అని నేను అడుగుతున్నా. మీరు లాయర్లు ఉన్నారు, మీతో ఉన్నది కోర్టు ఉన్నది, అన్ని తెలుసుకోవచ్చు మీ సచ్చిలతో ఉంటే. అదే విధంగా ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయం కోసం యూజ్ చేసుకుంటుంది. 2 ఏళ్ళు లాగిళ్ళు కాళేశ్వరం ఇష్యూ ఏం చేసిండు? తర్వాత మొదలే ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్నాడు సిబిఐకి ఇవ్వాలని. ఆయన వచ్చినాక సిబిఐ ఎందుకని 2 ఏళ్ళు నడిపించిండు. తర్వాత ఎందుకు సిబిఐకి ఇచ్చిండో చెప్పుకోనండి. ఫస్ట్ ఎందుకు సిబిఐకి ఇచ్చిండు దానికి సమాధానం చెప్పాలి కదా. మొత్తం సిబిఐని తెలంగాణలో అవినీతి జరిగితే దేనికైనా ఓపెన్ చేసినవా? చేయలేదు. మొత్తం కాళేశ్వరం ఇష్యూ ఇచ్చినవా? ఇయ్యలేదు. ఒక్క ప్యాకేజ్ గారి గురించి సిబిఐకి ఇస్తే సిబిఐ రావాలా? నేను 2 ఏళ్ళు కాలయాపన చేసి మీ మధ్య ఏం జరిగినాయో, లేకపోతే ఎక్కడెక్కడ అగ్రిమెంట్స్ జరిగినాయో, లేకపోతే సాక్ష్యాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఏంటిదో అప్పుడు ఎందుకు ఇచ్చినావు? 2 ఏళ్ళ నుంచి చెప్తే ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చెప్పిన దాన్ని నువ్వే స్టాండ్ కాలేదు కదా. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరి యొక్క వైఫల్యాలు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడు అధికారంకి రాలేదు, మా పరిపాలన చూడలేదు. కాబట్టి ఇవాళ మమ్మల్ని అనడానికి ఏం లేదు.
కానీ మేము కూడా మిగతా వాళ్ళలాగా మేము కూడా పోరాటం చేసినాం. మేము ఒక్కలమే పోరాటం చేసినాం అంటలేం. తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ప్రతి ఒక్క తెలంగాణ అంశాల పట్ల, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదంటే అంతకంటే మూర్ఖత్వం ఏమీ లేదు. నేనదే ఇంకా ఇవ్వవలసి ఉంటే, ఫలాన్ని ఇవ్వవలసి ఉంటే అంటే నేను ఒప్పుకుంటా. కానీ ఏమి ఇవ్వలేదంటే దేశం అంతా ఎట్లా అభివృద్ధి చెందుతుంది, జీడిపి ఎట్లా వస్తుంది, మిగతా ఎట్లా వస్తుంది, తర్వాత ఇంత జిఎస్టీ ఎట్లా కలెక్షన్ వస్తుంది ఈ రోజు. కాబట్టి నేను ఒకటే ఏంటంటే భరత్ గారు, కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరు కూడా డ్రామా, ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదే విధమైన డ్రామా చేస్తున్నారు. ఒకరి మధ్యన ఒకరు ఇట్లా మాట్లాడుకొని, ఆర్షిగా మాట్లాడుకొని, అసలు ఈ విధంగా ఆర్షిగా మాట్లాడుకునే యొక్క సంస్కృతిని మీడియానా దీన్ని ఎండగట్టాలి. అసలు ఇది ఏం సంస్కృతి? ఇప్పటివరకు ఎండగట్టాం, ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకున్న దాన్ని ఎండగట్టాం. ఇక్కడ కూడా డెఫినెట్ గా జరిగిన రోజు డెఫినెట్ గా ఎండగడతాం. అంటే ఈ కల్చర్ ఏంది? ఈ కల్చర్ ఏంది? తెలంగాణ అంటే తెలుగు వాళ్ళంటే ఇట్లే ఉంటారా? మంచిది కాదు. శరత్ ఒక్క నిమిషం, శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. శరత్ గారు చెప్పండి. శరత్ గారు చెప్పండి. ఔచిత్యం రెడ్డి గారి అవార్డును జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తున్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అక్కడ కేసీఆర్ టాపిక్ తీయాల్సిన ఔచిత్యం ఏంటండి? భావి తరాల వాళ్ళకి రావినారాయణ రెడ్డి వాళ్ళు లాంటి వ్యక్తి ఆదర్శమని చెప్పు, లేదా రావినారాయణ రెడ్డి గారు సమాజానికి చేసిన సేవ గురించి మాట్లాడు, కృషి గురించి మాట్లాడు, అసలు సమాజం లోపల సేవాభావం తగ్గుతుందని మాట్లాడు, ఏదైనా మాట్లాడు. అవన్నీ ఒప్పుకోవచ్చు. కానీ సందర్భోచితంగా కాకుండా అసందర్భంగా, అనవసరంగా కేసీఆర్ టాపిక్ తీసి మాట్లాడాల్సిన ఆ నోటి దురద ఎందుకు అంటున్నాను నేను. ప్రశ్న, ఇప్పుడు కేసీఆర్ టాపిక్ అక్కడ ఎందుకు వచ్చిందండి? పోనీ రెండోది, రావినారాయణ రెడ్డి స్మారక అవార్డు ఇవ్వడానికి కులమానం ఏంటి? ఏం చేసిన వాళ్ళకి ఇస్తారు? ఒక జడ్జిగా ఉండే అంతే, దట్స్ ఆల్. హీ వాజ్ ఏ జడ్జ్, హీ వాజ్ ఏ లాయర్. ఏమని ఆస్తులను తీసి మేమేం చేస్తాం? నాకు అర్థం కాకర్తా, అది కూడా మీరే డిసైడ్ చేస్తారు. చెప్పండి ఒక మాట, మీరు డిసైడ్ చేస్తే చెప్పండి. అరే మళ్ళీ మాట్లాడాలి సార్. స్వేచ్ఛ గురించి వచ్చింది, అక్కడ స్వేచ్ఛ గురించి వచ్చింది, పోరాట తత్వం గురించి వచ్చింది కాబట్టి మాట్లాడండి. ముఖ్యమంత్రి మళ్ళీ మాట్లాడదు మీరు. అరే నాకు అర్థం కాదు, మీ ఇష్టం వచ్చి నడుస్తాయి మరి. ఆ రావినారాయణ ఫంక్షన్కి సంబంధించి వాళ్ళు ఎవరికి అవార్డు ఇవ్వాలని మీరు డిసైడ్ చేసేట్లా? అదే బాగా మాట్లాడతారు శరత్ గారు, నాకు అర్థం కాకర్తా. ఇది సార్ ఇంటిలాగా ఉండదు. మీ ఇంట్లో ఉన్న నలుగురినే మీరు ఒప్పిలేకపోతారు. ఎందుకు మాట్లాడవు? బరాబర్ మాట్లాడతావు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం గురించి వచ్చింది, స్వేచ్ఛ గురించి వచ్చింది. ఆనాడు కమ్యూనిస్టులు పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫాలో అయినాయి కాబట్టి దాని గురించి వచ్చింది. మరి చెప్పండి, అన్నిటి సమాజంతో పారిపోతాం మేము. మీరేదో వంటేదో ఏదో చెప్పండి అయిపోదు సార్. ఇది మీ ఇంట్లో రాజ్యాంగం కాదు. ఇది కౌశిక్ గారు ఒక్క నిమిషం, మీరేదో భేద అనుకో అట్లా ఉండదు సార్. మీరు రాజకీయాలు చేస్తే తెలుస్తుంది. అడ్వకేట్ గా ఏదో ఉండదని సరిపోదండి. రాజకీయాలంతా డిఫరెంట్ ఉంటాయి. ఏ సందర్భం ఏది మాట్లాడడం మేము డిసైడ్ చేసుకున్నాం. మీరేది మాకు చెప్పేది? ఏదైనా మాట్లాడతాం బరాబర్. నాకు అర్థం కాకడతా. మాదేమన్నా పత్తు రాజకీయ పార్టీ స్వచ్ఛంద సంవత్సరం అదేమన్నా అంటే అరే మళ్ళీ మాట్లాడతారు. మీరు ఫీజు లేకుండా వాదిస్తారు అడ్వకేట్ గా. మరి నాకు అర్థం ఫీజు తీసుకోకుండా వాదిస్తారా మీరు? మీరు సమాజం కోసం బతికినట్టు మాట్లాడుతారు. మీరు మర్యాద మాట్లాడి నేర్చుకోండి. ముందుగా మీరు కూడా మర్యాద మాట్లాడాలి. మీరు కూడా వాయిస్ రాస్తుంది. ఇలాగ మాట్లాడుతూ అవినీతి మీరు అడ్వకేట్ గా కేసేయండి. మీరు మీకు ఉంటే అర్థం కాదు. అవినీతి చేసి చూసినట్టు, అవినీతి చేసినట్టు చూసినట్టు ఏ కోర్టుల కేసు మరి అవినీతి చేసినట్టుగా. కౌశిక్ గారు సార్ దయచేసి మేమన్నా భాష మర్యాద మాట్లాడాలి నేర్చుకోండి. మేమేం మాట్లాడాలి ఆయన డిసైడ్ చేసేలా. మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? ఏమన్నా ఈయనకు జీతం ఉందా? ముఖ్యమంత్రి ఆయన ఒపీనియన్ కాదు. ఆయన ఎందుకు డిసైడ్ చేసేది? అక్కడ సమానత్వం గురించి, స్వేచ్ఛ గురించి కమ్యూనిస్ట్ పార్టీలు నాడు చెప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫాలో అయినని చెప్పేసి ఆ సందర్భానుసారం వస్తే దాని గురించి అదే నోటీసులు ఇస్తే పెద్ద రాజకీయం చేస్తే మాట్లాడితే ఆయన ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి, మొత్తం అవినీతి. ఏం అవినీతి చేసినాం? చూసేసినట్టే మాట్లాడుతూ ఆయన దోసుకున్నట్టు నాకు అర్థం కాకర్తా. శరత్ గారు లేదా మరి స్పెషల్ చీఫ్ గా మరి అన్నాడు ఎందుకున్నారు? మరి పల్లెకున్నారు. కౌశిక్ గారు మీకు బాగా మీరు బాధ్యత లేదా? కాదు, శరత్ గారు మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. అదే సార్ మరి మాట్లాడేటప్పుడు భాష యాస మాట్లాడండి. మీరందరూ రోడ్కి ఏదో వచ్చినా మాట్లాడతారు. చెప్పండి శరత్ గారు. మైక్ మీదకి వస్తే సిగర్ అవ్వదు సార్. ఒక గొప్ప నాయకుడు, ఒక సమాజం కోసం కృషి చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క స్మారకంగా ఇచ్చేటువంటి అవార్డును దానికి ఒక యార్డ్ స్టిక్ అయితే ఉండాలి కదా. అరే వాళ్ళని అడుగు సార్. నువ్వు అది ఇస్తారా, బతికుండంగా ఇస్తారా, లేకపోతే ఏం చేసిన వాళ్ళకి ఇస్తారు? అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంతకంటే ఎలిజిబుల్ ఎవరున్నారు? మొన్నటి వరకు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ గా చాలా మంది ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.
ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు సార్ మీరు చెప్పిన వాళ్ళకి ఇయ్యారు సార్ వాళ్ళు, మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాకర్త. మీలాగా అడ్వకేట్ ఎంతమంది కేసీఆర్ ఎందుకు ఇచ్చారు మీకు, స్పెషల్ జీప్ ఎందుకు ఇచ్చిన అంటున్నా, మీరు ఒక్కరే అడ్వకేట్ రాష్ట్రంలో బోలే మరి మీకు ఎందుకు ఇచ్చారు మరి? అరే భలే మాట్లాడతారు మీరు, నాకు అర్థం ఎలిజిబిలిటీ వాళ్ళు ఏమున్నాయి వాళ్ళు పెడుతున్నారు తర్వాత ఆయన తప్పుకున్నారు సార్. తప్పకుండా కదా భాగస్వాములు ఆయన కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి ఆయన భాగస్వామి ఆనాడే బాధ్యత వహించి రాజీనామా చేస్తుండే సేమ్ కేసీఆర్. మీరు కలవకుండా అయితే ఇద్దరు ఒకటే, మీరు ఇద్దరు ఆమె ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది, ఇప్పుడు మీరు ప్రభుత్వం లేదు బయట మీరు మాట్లాడుతున్నారు. ప్రచారం చేశారు కదా, ఏం ప్రచారం సార్, ఇట్లా చేస్తే ఏం చేయబోతే నాకు అర్థం కాకర్త. రోడ్డుకి ఏదో వస్తుంది మాట్లాడతా, మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రచారం ఎవరికైనా చేసుకునేది సార్, నాకు అర్థం కాదు. మనం మాట్లాడే నీతి ధర్మం ఉంటది, మీరు ఏది పడుతుంది అందరి మీద సిగం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీలో పోతుంది. మీకు మాట్లాడండి కేసీఆర్ గారి మీద బూతులు మాట్లాడుతుంది ఇలాగ, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి పట్టుకొని పోస్ట్ అండర్ కేసీఆర్ మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినామండి, కేసీఆర్ దగ్గర పోయి మాకు ఈ పోస్ట్ ఇవ్వమని అడిగిన. మరి ఎందుకు తీసుకున్నావు? రాజీనామా చేయాల్సిండే, మరి తీసుకోనని చెప్పాల్సిండే. మరి ఎందుకు తీసుకున్నావు మరి స్పెషల్ జీపీ? పిలిచి ఇచ్చినారు, పిలిచి ఇస్తే మరి సంతకం పెట్టదు, మరి పిలిచి ఇస్తే నేను తీసుకుంటా. నేనేమన్నా బీసీలకు అనుకూలంగా ఏదో బీసీలను రిజర్వేషన్ బొందబెట్టి ఓ రిపోర్ట్ ఇచ్చి మీకు సహకరించిన రిటైర్డ్ జడ్జిని పట్టుకొచ్చి ఏం సహకరించిండు ఆయన? ఆయన ఏం సహకరించిండు? మీరేం ఏం బొందబెట్టారు చెప్పాలి బీసీని? మరి మీరు ఒక్కరే బీసీలో ఉద్ధరించారు, మేము బొందబెట్టినామంట, నాకు అర్థం కాదు. మీరు ధర్మం నీతి న్యాయం మాట్లాడండి, మీరు అంతా ఒట్టిదే. దయచేసి మీరు మాట్లాడండి సార్, మీరు చట్టం గురించి తెలుసు, అడ్వకేట్ మీరు. అరే సుప్రీంకోర్టు అడుపులు వేసి సార్, దయచేసి మీరు మాట్లాడదు. ఒక్క నిమిషం ఉపేంద్ర గారికి అవకాశం ఇద్దాం. ఉపేంద్ర గారు చెప్పండి. అందరికి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. దాదాపు గంట సేపు అయింది. ఎవరు జాతిపిత ఎవరు? కేసీఆరా, జయశంకర్ సారా, కోదన్ రామా? ఇప్పుడు ఎట్లుంటదంటే పరిస్థితి, జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి ఆ రోజు వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి వాళ్ళు కొమరం భీం. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూయించండి, సత్యాగ్రహము, శాంతియుత బంధాలు దేశాన్ని స్వతంత్రం అని చెప్పేసి గాంధీ గారు తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళిద్దరూ ఏమయ్యారో మనం అంటే చరిత్ర మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనము నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తోటి సంవత్సరాలుగా జరిగిన తెలంగాణ పోరాటం ఇప్పుడు 2001లో జరిగిందనేది కాదు. ఎప్పుడైతే 1956లో వీళ్ళిద్దరు కలిసినప్పుడే వ్యతిరేకించినారు. పతిలలి కమిషన్ కి వద్దు, వీళ్ళిద్దరిని కలపొద్దు, ఏక్ మాసూమ్ లడ్కీ కో ఏక్ నట్కట్ లడ్కా సే షాదీ కియా గయా, అగర్ చలే తో చలే నై చలే తో తలాక్ లేస్తకే అని చెప్పేసి. అంటే ఈ పరంపర కొనసాగుతూ ఆఖరికి వచ్చేసరికి దానికి ఒక రూపం వచ్చేసి, అంటే 69లో 400 మంది అమరులయ్యారు, 2001 తర్వాత 1200 మంది అమరులయ్యారు. అనేక మంది పోరాటాలు, త్యాగాలు, జీవితాలు ప్రాణంగా పెట్టినటువంటి జయశంకర్ సారు, బాపూజీ గారు, లేకపోతే పాటలు పాడినటువంటి విమలక్క గారు, గద్దర్ గారు, అదే విధంగా రాజకీయ నాయకత్వానికి వచ్చినప్పుడు తను ఒక పొలిటికల్ పార్టీలో ఉండి ఈ సమాజం కోసం, అంటే అందరి యొక్క అభిప్రాయాన్ని క్రోడీకరించుకున్న తర్వాత జర్నలిస్టులు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగస్తులు, అనేక మంది అనేక రకాలుగా ఇంతకుముందు వారు చెప్పినట్టు ఎంతో మంది ప్రజల ఆకాంక్షలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని క్రోడీకరించి దీనికి ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఇది రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణని సాధించడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే 69లో ఉద్యమాలు జరిగినాయి, ఉద్యమం ఉవ్వెత్తున లేచింది, 400 మందిని తుపాకులు పెట్టి కాల్చి చంపినా కూడా తెలంగాణ రాలేదు. ఆ తర్వాత 95, 96 మలిదశ ఉద్యమంలో జనసభ, మహాసభ, అనేక మంది తెలంగాణ మీద పాటలు పాడినటువంటి వాళ్ళని హైదరాబాద్ నుంచి జనగం పోయేసరికి వాళ్ళని బస్సులో ఉన్న వాళ్ళని చెప్పండి. ఉపేంద్ర గారు చెప్తా ఉన్నా, నేను ఆడికే వస్తా సార్, మాట్లాడిరు నన్ను 2 నిమిషాలు కూడా అక్కడికే వస్తున్నా సార్. జాతిపిత ఎవరు అనేది ఇప్పుడు నీకు ఒక గంటలో నువ్వు తేల్చేది కాదు, నేను తేల్చేది కాదు, నీ జీటీవీ తేల్చేది కాదు, లేకపోతే అడుగుతున్నా పేర్లు ఇచ్చాను. పేర్లు మీ దృష్టిలో కేసీఆర్, జయశంకర్ సారా, కోదన్ రామా అని చెప్పి. అరే మీరు గంట సేపు మాట్లాడి నేనేమనలే, గంట సేపు మాట్లాడినా వినండి సార్. మీరు మాట్లాడేది ఒక్క నిమిషం, మీరు మాట్లాడేది జై జంగల్ జమీను,
కొమరం భీం ఇవన్నీ మాట్లాడితే వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. మా బాధ మాది, అర్థమైందా? అది చూసుకోవాలి కదా వ్యూవర్షిప్. వాస్తవం చెప్తురా, 12 మంది లైవ్, ఒక్క నిమిషం, 12 మంది లైవ్ లో ఉన్నాడు కాస్త 950కి వచ్చారు మీరు మాట్లాడితే. నేనేమంటున్నా, తెలంగాణ కోసం తన పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని వదులుకొని పార్టీని పెట్టి, తర్వాత కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి పదవులకు వదులుకొని, తర్వాత ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో అందరినీ మమేకం చేసి, రాజకీయ పార్టీలని మమేకం చేసి ఏర్పడినటువంటి జేఏసీకి కోదండరాముని జేఏసీ చైర్మన్ చేసింది కేసీఆర్ గారు. దానికి పైన సలహాలు ఇచ్చింది జయశంకర్ గారు. ఉద్యమాన్ని రాజకీయ నేపథ్యంలో నడిపినటువంటి వారు కేసీఆర్ గారు. దాంట్లో అందరూ ఇప్పుడు ఇంత చెప్పినట్టు సోనియా గాంధీ అనే వ్యక్తి లేకపోతే ఈ దేశంలో, భారతదేశంలో ఇంకా ఏ రాజకీయ నాయకుడు కూడా తెలంగాణ ఇచ్చేది కాదు. అది అందరికీ తెలిసిన విషయమే, మేము కూడా చెప్పినాం. దానికి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు కూడా పార్లమెంట్ లో చెప్పి, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అడ్డం పడితే, లాల్కృష్ణ గారు మాట, అద్వానీ గారు మాట మార్చితే లేదు ఇవ్వాలని చెప్పి మాట్లాడిన చిన్నమ్మ గారు కూడా మేము గౌరవిస్తాం. నేను ఏమంటున్నా అంటే, దీని అందరికి కూడా ఆమరణ నిరాహార దీక్ష ఆ రోజు కేసీఆర్ గారు చనిపోతారని చెప్పేసి అందరు కూడా ఉద్యమంలో మమేకమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఒక పొలిటికల్ ప్రక్రియ ద్వారా ఒక ఎజెండాని ముందుకు పెట్టుకొని తను ఒక పొలిటికల్ పార్టీ లైన్ లో తీసుకొచ్చి, పొలిటికల్ కంపెన్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఒప్పించి, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టించి, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టించి, సోనియా గాంధీ గారిని కరీంనగర్ సభలో టీఆర్ఎస్ జెండా కప్పించినటువంటి ఘనత మా కేసీఆర్ గారిది. తెలంగాణకు బద్ద వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో కూడా జై తెలంగాణ దసరా రోజు అనిపించినటువంటి 2009లో మహాకూటమి పెట్టించినటువంటి వాళ్ళది కూడా మా యొక్క ఆ పొలిటికల్ కంపెనీస్ లో మేము పెట్టుకున్నటువంటి దాంట్లో సిపిఐ పార్టీని కానీ మిగతా 36 రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న 36 రాజకీయ పార్టీలు కూడా జై తెలంగాణ అనడానికి మేము కార్యక్రమం చేశాం. మేము ఆ రోజు ఉద్యమంలో నడిపాము. కాబట్టి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అనడానికి మా పార్టీగా కానీ మాకు కానీ ఎలాంటి కూడా చర్చబిషయాలు లేవు. ఇలా తెలంగాణ సమాజం తెలుస్తుంది. దాని విషయాన్ని పక్కకు పెడితే ఈ రోజు కానీ మరి ఉద్యమకారులైన కోదండరాంను తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు కరెక్టే కదా ఆయన అన్నది. నేనేమంటున్నా, ఆ రోజు మర్యాదగా విచారిస్తున్నాం, సిట్ విచారణ మర్యాదగా పిలిచి నోటీస్ ఇచ్చి విచారిస్తే, ఇంకోవైపు తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తే ఎవరిది కరెక్ట్? నేనేమంటున్నా, ఆ రోజు కోదండరామిరెడ్డి సార్ని జేఏసీ చైర్మన్ గా చేసినది కేసీఆర్ గారు. జయశంకర్ సార్ గారిని ఫస్ట్ పేరు చూసిస్తే జయశంకర్ సార్ అన్నాడు, నేను ఒక ప్రొఫెసర్ గా ఉన్నా, కోదండరాము మానవ హక్కులు, పౌర హక్కులను తిరుగుతున్నాడు కాబట్టి, ఈయన కూడా తెలంగాణ అంటున్నాడు కాబట్టి, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం మీద పెట్టాడు కాబట్టి వీరిని పెడదామని జయశంకర్ సార్ చూపిస్తే అయినాడు ఆయన. అది శరత్ గారికి కూడా తెలుసు, కళింగ భవన్ లో పేరు కూడా కన్సిడర్ కోదండరాము చేస్తే అయినాడు. కోదండరాము ఏదో పెద్ద ఉద్యమకారుడు, ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమాలు చేయకపోతే ఇట్లా, కోదండరామ్ సార్ ఉద్యోగాలు చేయలేదంటే ఇట్లా టీజేసీ ఏమంటున్నా సార్? నేను మొదలుగా చెప్తున్నది, కోదండరామ్ సార్ ని అపాయింటెడ్ బై ది జయశంకర్ సారు. అవును, అది మీరు గమనించాలి. అవును, అది గమనించాలంటున్నా నేను. అయితే కోదండరామిరెడ్డి సార్ ఏం చేసినాడు? ఆయన మొత్తం జేఏసీ చైర్మన్ గా ఉండి జిల్లా జేఏసీ చైర్మన్ అందరిని కూడా వాళ్ళ కులపోలనే పెట్టినాడు. వాళ్ళ కులపోలనే పెట్టి బీసీలని, ఎస్సీలని ఉద్యమంలో పెద్దగా పైకి రాకుండా చేసినటువంటి మహానుభావుడు సారు. అందరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా పాలన చేస్తే రెడ్లే చేయాలని, మేము తప్ప ఎవరు చేయడానికి లేదు. బీసీలు అంటే బిచ్చగాళ్ళు, ఎస్సీలు అంటే అడక తినే వాళ్ళు, భూమి మా దగ్గరనే ఉంది కాబట్టి మేమే ఉంటామని చెప్పేసి మీరు చేశారు. వాళ్ళు రెడ్లను చేస్తున్నారు, ఇక కామన్ లేండి. కానీ ఇక ఒక్క మాట చెప్తా వినండి. భరత్ గారు ఈ రోజు ఇచ్చిన అవార్డు ఒక రెడ్డి గారి యొక్క పేరుతోటి అవార్డు ఒక రెడ్డి గారు ఇంకో రెడ్డి గారికి ఇచ్చినట్టుగా మేము చూస్తా ఉన్నాం. అందులో మాకేం గొప్పతనం లేదు. మళ్ళా ఇస్తూ ఇద్దరు రెడ్డి గారుల గురించి పొగిడీడు. ఒకటి జైపాల్ రెడ్డి, 2 కోదండరామిరెడ్డి. మొత్తం 5 రెడ్ల కార్యక్రమమే కానీ అది మిగతాది ఇక్కడ పనికొచ్చేది ఏం లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రెండో మాట, సోదరుడు మన శివచరణ్ మన మిత్రుడు వినాల్సిన మాట ఏంటంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ లో బ్రహ్మాండంగా నడుస్తుంది. నేనేం కాదనను, మీరు చేసుకుంటున్నారు సార్. ఇలా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన వాళ్ళు కమ్యూనిస్టులు. ఎవరికి వ్యతిరేకంగా నడిపిరు సార్? కాంగ్రెస్ కు భూస్వాములు, పెట్టుబడిదారులు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు. నల్గొండ జిల్లాలో లేచిన సూర్యాపేటలో 4000 మంది అమరులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్టులు భూ పోరాటానికి వ్యతిరేకంగా ఎవరికో వ్యతిరేకంగా చేశారు సార్. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేశారు. ఇవాళ ఏమైతున్నారు సార్? అదే కమ్యూనిస్టులు వచ్చి ఆఖరికి ఒక సీటు, ఎమ్మెల్యే సీటు కొరకు ఆయన కూనమనేని సాంబశివరావు చేతులు కట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడరు. అంటే ఇది డెడ్ ఆఫ్ ఐడియాలజీ అంటున్నా నేను. డెడ్ ఆఫ్ ఐడియాలజీ.
ఎండ్ ఆఫ్ ఐడియా 2004 పొత్తు పెట్టుకున్నా ఇప్పుడు పొత్తు పెట్టుకుంది కాదుగా 2004 కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ ఊర్లకు పోయినా కూడా ఇవాళ అటు పక్కన కమ్యూనిస్టుల గోరీలు ఉంటాయి, ఇటు పక్కన కాంగ్రెస్ గోరీలు ఉంటాయి. ఇవాళ అమాయకులు బలైపోయారు. వీళ్ళిద్దరు ఇవాళ అధికారం కోసం అంటగావుతురా సార్? వీళ్ళిద్దరు కూర్చొని ప్రచారాలు చేసుకుని ఒకరికొకరు పోడుకుంటే ఇవాళ ఏం కావాలి సార్ సాధారణమైన జనము? అంటే కమ్యూనిస్టుల్ని చంపిన వాళ్ళు కాంగ్రెస్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు. అయ్యాల మధ్యలో పని బస్సులు అయింది ఎవరు? ఇలా ఒక గ్రామంలోకి పోండి, ఒక ఊర్లోకి పోయేటప్పుడు ఒక ఊరు ముందర ఇటువైపు కమ్యూనిస్ట్ గోరీలు ఉంటాయి, ఇటు కాంగ్రెస్ గోరీలు ఉంటాయి. ఇవాళ ఆ బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు? వారి భార్య పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? కమ్యూనిస్టులు రెచ్చగొట్టింది ఎవరి కోసం? కాంగ్రెస్ వాళ్ళ దురగతాల కోసం కాదా? ఇవాళ కాంగ్రెస్ కి ఎట్లా వీళ్ళు మంచి అయ్యారు సార్? ఇవాళ సింగరేణిలో బొగ్గు కుంభకోణం జరిగిందంటే బండి సంజయ్ ఒక మాట మాట్లాడాడు, కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, ప్రేమేందర్ రెడ్డి అన్నేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ములాఖత్ అయిందంటాడు. ఇది ఎక్కడి న్యాయం అన్న? 1600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం అవుతుందంటే కిషన్ రెడ్డికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్నావు నువ్వు. హరీష్ రావు గారిని పట్టుకొని ఏమో సాక్ష్యాలు ఉన్నాయో పేపర్లు ఉన్నాయో తీసుకొని నువ్వు ఢిల్లీకి పోయి సిబిఐకి పెడతావా, ప్రధానమంత్రి కాడికి పెడతావా? ఏం జరుగుతుంది ఏం సంగతి అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇవాళ 10 కింద జరిగిన దోపిడీ గురించి మర్చిపోవాలి. ఇప్పటిది మాత్రం తీసుకొస్తారు. హరీష్ రావు గారు ఎక్సైజ్ టెండర్లు ఇస్తే కరెక్ట్. సుజనీ సుజన్ రెడ్డికి మాత్రం ఇవ్వచ్చు మీరు. సుజనీ సుజన్ రెడ్డి కాలేజీలో టెండర్ ఇవ్వచ్చు, సింగరేణిలో మీరు ఇవ్వచ్చు. ఇది మాత్రం కరెక్ట్ గా పేరుతోటి ఎవరు అంగీకరిస్తలే. 2 ఏళ్ళు దోచుకున్నారు, 10 ఏళ్ళు దోచుకున్నారు. అసలు దోచుకుంటే 4 టెండర్లు ఇస్తే 4 బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళకి వచ్చినాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవినీతి చేసింది? ఎవరు దోచుకున్నది? మూసి సుందరీకరణ జరిగేటువంటి ఒక ఎజెండా పెడితే 1,50,000 కోట్ల రూపాయలు మూసి సుందరీకరణ అవుతుందంటే ఈ ప్రేమేందర్ రెడ్డి గాని ఈ మన కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని ఎందుకు మాట్లాడరు? ఇదే కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిండు. అదే ఎండల లక్ష్మీనారాయణ చేసిండు. ఇవన్నీ శరత్ కుమార్ గారికి తెలియదా? అంటే తెలంగాణ ద్రోహులు మాట్లాడాలి. మంత్రి ఇచ్చి మీరు మాట్లాడతారు. అయిపోయిందా? ద్రోహులు మీ పార్టీలో చాలా మంది ద్రోహులు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితీంద్రారెడ్డి, ఎర్రవెల్లి దయాకరావు 55 మంది జాయిన్ చేసుకుని మీరు మాట్లాడితే పాత పచ్చడంతా వద్దన్నా. అయిపోయిందా? ఆ స్టోరీ అంతా ముగిసింది. ఇప్పుడే సింగరేణిలో అవినీతి ఎక్కడ? మీరే చేసిన అవినీతి, మీరే దోస్తున్నారు, మీరే అవినీతి పాల్పడరు. మీ హరీష్ రావే తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ పాల్పడ్డారు. కలపుల కలిగి చెప్తుంది. నేను చెప్పేది కాదు కదా. వలసవాదుల కంటే ఎక్కువ ద్రోహం చేసి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడిండు తెలంగాణకు వ్యతిరేకంగా. ఇంతకన్నా ఇంకేం కావాలండి? మీరు ఏం మాట్లాడిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు. ఎక్కువ మాట్లాడిండు. కేసీఆర్ పోయి రోజా ఇంటి దగ్గర చేపల పులుసు తిని దేశాలు లేవు, దేశీయులు లేవు అని మాట్లాడింది కాదా? అది ద్రోహం కాదా? అది ద్రోహం కాదా? అది ద్రోహం కాదా? ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా? ఏం మాట్లాడుతున్నావు? అర్థం పర్థం లేదు. మాట్లాడే పద్ధతి తెలియదు, ఏం లేదు. ఏది పడుతుంది గాలికి మాట్లాడు. కేసీఆర్ పోయి సైలెంట్ ఉండాలా? అడ్డం పడతావు. మళ్ళీ ఎప్పుడైనా నాకు మాట్లాడరాదు. నువ్వు కాసేపు ప్రేమేందర్ గారు ఒక్క నిమిషం. నీకు అర్హత లేదు. తెలంగాణలో మతం పేరుతో రాజకీయాలు చేయలేరు. ప్రేమేందర్ గారు ఒక్క నిమిషం. దోచుకున్న వాళ్ళు మీరు, సింగరేణిలో అప్పుల పాలు చేసిన వాళ్ళు మీరు. అయింది ఇవాళ ఊరు దాటలే మీరు. మేము ఏడి దాటుతామో నువ్వు ఊరు నీ అడ్రస్ ఎక్కడ కమిటీ లేరు. అదే 4 ముఖాలు. మీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో మీ పార్టీలో నీ కార్యకర్తలు ఆ ముఖాలు చూడలేక తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే తెలంగాణ ద్రోహం చేసిందంటే అర్థం ఉండాలి మాట్లాడడానికి. నిన్న మాట్లాడి మన నరేంద్ర మోడీ ఏం మాట్లాడిండు? ఏం మాట్లాడిండు? అరే ఏం మాట్లాడిండు? 12 లక్షల కోట్ల రూపాయల
అభివృద్ధి కార్యక్రమాలు బడ్జెట్ లో ఎంత ఇచ్చినావు చెప్పరాదు. ప్రభుత్వంలో బడ్జెట్ లో కనీసం ఎంత అభివృద్ధి ఇచ్చినా ఎందుకు రాజీనామా చేయాలి? కాలేదు. ఇదే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోదండరాము చైర్మన్ గా ఉండి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీనామా చేయండి. ఏం మాట్లాడారు? తెలంగాణ నాయకులని చెప్పిండా లేదా? భరత్ గారు కూడా ఉద్యమకారుడే, ఆయన కూడా ఢిల్లీలో ఉన్నాడు కదా, పోరాటాలు చేసిండు. అసలు ఇటువంటి మీతో డిబేట్ లో మాట్లాడడం వేస్ట్. ఇటువంటి ఒక లైన్ లేకుండా మాట్లాడేవాళ్ళు. యా ఒక్క నిమిషం శరత్ గారు, ఎస్ ఇంతకుముందు మీ కనెక్టివిటీ పోయింది, ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక డిబేట్ వచ్చింది కాబట్టి జాతిపిత ఎవరు అన్న చర్చ ఇవాళ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. జాతిపిత అని ఎట్లా ప్రచారం చేసుకుంటారని చెప్పి, అంటే నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టుకున్నారనుకోండి, జాతిపితని ఇట్లా అవమానిస్తారా అన్న దాంతో ఈ చర్చ వచ్చింది. ఎవరు ఉద్యమకారులు, ఏంది ఉద్యమకారులకు ఎవరి సమయంలో, ఎస్ ఉద్యమకారులకి కొంత బీఆర్ఎస్ పుషప్ ఇచ్చిన మాట వాస్తవమే, ఉద్యమకారులను ఎలివేట్ చేసిన మాట వాస్తవమే, ఉద్యమకారులకు అన్యాయం చేసిన మాట కూడా వాస్తవమే. రెండూ జరిగాయి 10 సంవత్సరాల రిజైమ్లో. ఎస్పెషల్లీ సెకండ్ టర్మ్ లో అయితే చాలా అన్యాయం జరిగింది. బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని చెప్పి రెండు విడదీవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా బట్ ఉద్యమ ఛాంపియన్ బీఆర్ఎస్ అయినా, ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఉద్యమంలో లేరు, మిగతా పార్టీల వాళ్ళు టీఆర్ఎస్ లో ఉంటేనే ఉద్యమం అని చెప్తున్న పరిస్థితి. ఒక్క నిమిషం భరత్ గారు, యా ఈ జాతిపిత అనే వాదాన్ని తీసుకువచ్చింది కేవలం కేసీఆర్ మీద మన్నుపోయడానికి తప్ప ఈ తెలంగాణ ప్రజలు జాతిపితని ఈనాడు నిర్ణయించట్లేదు. రేవంత్ రెడ్డికి ఆ అర్హత లేదు. ఫస్ట్ పాయింట్ ఫండమెంటల్లీ. తర్వాత రెండోది, ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఈయనకి ఎక్కడిది? ఉద్యమకారుల గురించి ఈయన ఏం మాట్లాడినాడు? 25,000 పెన్షన్ ఇస్తానన్నాడు, భూములు జాగలిస్తా అన్నాడు, వాళ్ళని గౌరవిస్తా అన్నాడు. ఏ ఉద్యమకారునికి గౌరవం ఇచ్చినాడు? ఎవరో ఒక హ్యాండ్ పిక్డ్ చెంచాగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు 4 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి అది ఒక పెద్ద రాజకీయం చేసినాడు. పోనీ అసలు యాక్చువల్లీ కేసీఆర్ విస్మరించినాడు. అయితే రాష్ట్రంలో ఎంతమంది సన్మాన సత్కారాలు చేసినాడా? అసలు ఒక తెలుగు వాళ్లకు ఒక సపరేట్ అని కృషి చేసి ప్రాణాలు కోల్పోయి వాయిస్ శరత్ గారు కట్ అయింది. శరత్ గారు మీరు ఒక పని చేయండి, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. మీ కనెక్టివిటీ వల్ల ప్రాబ్లం ఉంది, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం. యా ఇప్పుడు నేను అనేది ఏమంటే సార్, తెలుగు ప్రజల కోసమని ఒక రాష్ట్రం ఏర్పడాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి పేరు మీద ఈనాడు ఒక యూనివర్సిటీ పేరుండేది, తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని. దాని పేరును మార్చేసి ఈయన సురవరం ప్రతాప్ రెడ్డి అని పేరు పెట్టినాడు. ఇది కులతత్వంతో పెట్టింది కదా. సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, ఆయన పేరుని ఇంకెక్క చోట పెట్టలేడా? మరి అదే తెలంగాణ ఆకాంక్షలను సర్వనాశనం చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద కేబీఆర్ పార్క్ ఎట్లా ఉంటది? అది కూడా తీసిపారేయండి. అన్నా మా కులములో మేము పెట్టుకుంటాం, మా కులములో మేము పెట్టుకుంటాం, నువ్వు అడగని కాదు. ఇది 2 రాష్ట్రాల్లో ఒకే పేరు ఉండకూడదు. దయచేసి మీరు అడ్వకేట్ ఏది పడితే అది మాట్లాడాక నాకు అర్థం కాదు. 2 రాష్ట్రాలు ఎందుకు లేదు మరి? అరే సార్ మీరు దయచేసి మాట్లాడడం మరి సబ్జెక్ట్ మాట్లాడుతారు ఏంటంటే 2 రాష్ట్రాలకు యూజీసీ కింద నడిచే యూనివర్సిటీ ఒకే పేరుతో 2 రాష్ట్రాలు ఉండకూడదు. అరే మరి మాట్లాడతారు, తెలుసుకోండి మీరు. అది ఇంజనీరింగ్ యూనివర్సిటీ పేరు కూడా మనం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మార్చుకున్నాం. అక్కడ ఇంజనీరింగ్ ఉంది ఆంధ్రలో. అదే ఆంధ్రలో ఆల్రెడీ పొడిచిన యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ పేరు మార్చుకున్నారు. మీరు వచ్చిన ఏది పడుతుంది బట్టగాసి మీద వేస్తలేదండి, నాకు అర్థం కాకడతా. ఇప్పుడు జేఎన్టీ హైదరాబాద్, జేఎన్టీ అనంతపురం పెట్టుకున్నాం. అప్పుడు తెలంగాణలో వేరే పేరు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ పేరు మార్చారు. మరి దానికేదో మీద దానికి ఆల్రెడీగా ఇంకేదో చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వైసీపీ ఆల్రెడీ ఆలోచించారు. తెలంగాణ అస్తిత్వం టీజీ కోసం పోరాటాలు జరిగితే టీజీ తీసుకొచ్చి పెట్టినాం. అస్తిత్వం కోసం తెలంగాణకు ఒక పాట లేకపోతే పాటను తీసుకొచ్చి పెట్టినాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినాం. అదే కవులు కళాకారులను గౌరవించుకున్నాం. గద్దరన్న పేరు మీద అవార్డు ఇస్తున్నాం. మీరు మాట్లాడతారు నాకు అర్థం కాదు. అదేవిధంగా అందశ్రీ గారి పేరు మీద తెలంగాణ, అదే సార్ అందశ్రీ గారి గీత తెలంగాణ గీతం ప్రకటించు. మాకన్నా కేసీఆర్ గారు ఏం చెప్పాలి మీరు? అరే మీరు అది చెప్పేది పోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినది మాట్లాడితే ఎట్లా? 100 చేసినా మేము తెలంగాణ తల్లి విగ్రహం పేరు మీద తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదా? తెలుగు తల్లి పేరు తెలంగాణ తల్లి ప్లేయర్ గా ఉంటే తెలంగాణ తల్లిగా మార్చలేదా? మరి 100 ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ చేసినాయి. మరి ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాయి నాకు అర్థం. కేసీఆర్ గారు ఏం చేయబోతున్నామో అందరూ అలా ఉండి ఎంజాయ్ చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడతాం అందరూ. అంటే ప్రజాస్వామ్యం ఉందని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడతారా మీరు? అది కాదండి, చెప్పండి. అందశ్రీ గారి గీత తెలంగాణ గీత ప్రకటించుకోలే, అందశ్రీ గారి శుద్ధి ఏర్పాటు చేసుకోలే, వాళ్ళ కొడుకు లెక్చరర్ జాబ్ ఇయ్యలే. ఏనాడన్నా ముఖ్యమంత్రి ఉద్యమకాలు చనిపోతే పోయిందని మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు? మీరేదో కేసీఆర్ గారు సమర్థిస్తున్నారు, నాకు అర్థం కాదు. మేము ఇన్ని చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేట నాకు అర్థం కాదు. తెలంగాణ గీతం ఇంటర్ఫియర్ అయ్యి వాస్తవాలు మాట్లాడండి. అసలు పార్టీ తరఫున మాట్లాడుతున్నా, ఎన్ఎల్ఎస్ మాట్లాడుతున్నా, లేకపోతే చెప్పాలి కదా. కేసీఆర్ గారు ఏం గద్దర్ గారు జయంతి వర్తంతి ఎవరు చేశారు? కేసీఆర్ గారు గద్దర్ గారు జయంతి వర్తంతి ఎవరు చేశారు? మరి మీకు చేయబోతుంది నాకు అర్థం కాదు. గద్దర్ గారి మీద నందేవాడు ఎవరు ఇస్తారు? మీరు ఇచ్చినారు. సార్ భరత్ గారు ఏమంటున్నాం అంటే వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే మేము 100 చెప్తాం. శరత్ గారు మాట్లాడిన తర్వాత రెండు రాష్ట్రాల పేరు పేరు తీసుకొచ్చి తెలంగాణ రాజకీయం చేస్తారు మీరంతా కలిసి, నాకు అర్థం కాదు. శరత్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. శ్రీకాంతాచార్య అమ్మకు వాళ్ళ శరత్ గారు ఒక్క నిమిషం మాట్లాడితే వాళ్ళ గురించి ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అది ఇదేమిటి పద్ధతి? మీరు ఒక టాపిక్ పెట్టి ఆ టాపిక్ మీద మాట్లాడాలి. ఒక్క నిమిషం ఎస్ శరత్ గారు చెప్పండి. ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం దేశం కోసం మళ్ళీ మీకు అవకాశం ఇస్తే మాట్లాడదు. కరెక్టే, అదే సబ్జెక్ట్ డిబేట్ ఏది పడితే దయచేసి మాట్లాడదని చెప్తున్నాను. చెప్పండి. ఎస్ ఇప్పుడు ఒకటి, మేము ఏది పడుతుంది మాట్లాడితే ఆయనకు సమయం ఇచ్చినప్పుడు ఆయనను సమాధానం రావద్దు. మళ్ళీ అట్లయితే అందరం ఓకే. మీరు సిస్టమేటిక్ మీరే చేస్తారు. మాట్లాడాలో మీరే డిసైడ్ చేస్తారు అందరు కలిసి. భరతన్న వాళ్ళు మాట్లాడినప్పుడు గంట సేపు నేను ఉంటేనేమో సైలెంట్ గా ఉన్నా. నేను మొదలు పెట్టగా వాళ్ళిద్దరు ఎగబడు ఏంటే? లేదు మీరు ఎగబడు అంటే మీరు కిషన్ రెడ్డిని తిట్టేసరికి ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు మాట్లాడారు. మమ్మల్ని కేసీఆర్ తిడితే మేము పడలేదా? ఎందుకు పడాడు? కిషన్ రెడ్డి రాజీనామా చేసిండా? ఇదే కోదండరాం లేడా? లైవ్ కౌశిక్ లేడా? భరత్ లేడా? శరత్ లేడా? ఉపేందర్ లేడా? చేసిండా? అడగడు. కిషన్ రెడ్డి అవునవును కరెక్టే. ఉపేంద్ర గారు ఒక్క నిమిషం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అవకాశం ఇద్దాం. ఎస్, మీరు డిబేట్ రూల్స్ పాటించారు, మీకు డెఫినెట్ గా ఏమంటారు 100 మార్కులు. మీరు 100కు 100కి 150 మార్కులు మీరు పాటించారు. థ్యాంక్ యూ. 2 మాటలు మాట్లాడక ముందు గయ్యూన లేస్తే ముగ్గురు నింటున్నాడా? మీరు నలుగురు కలిసి తిరిగితే నేను గంట సేపు ఓపికతోటి విన్నా, ఒక్క మాట మాట్లాడలే. ప్రేమేందర్ రెడ్డి గారు వస్తారు, కౌశిక్ గారు వస్తారు, మధ్యలో భరత్ గారు ఇంటర్ఫియర్ అవుతారు, మధ్యలో శరత్ గారు ఇంటర్ఫియర్ అవుతారు. ఇంటర్ఫియర్ కాలే ఉపేందర్. ప్రతిపక్షమైనా మాకు ఓడిపోయినా గౌరవిస్తున్నాం మేము. ఉపేంద్ర గారు ఒక్క నిమిషం పార్టీ మేము అల్లటప్పగా ఓడిపోలే. మాకు కూడా 40 సీట్లు వచ్చినాయి. శరత్ గారు మూవ్ ఫార్వర్డ్. ఒక్క నిమిషం 40% గ్రామ పంచాయతీలు వచ్చింది. ఉపేంద్ర గారు ఆగండి ఒక్క నిమిషం. లెట్ us మూవ్ ఫార్వర్డ్. శరత్ గారు మాట్లాడి తర్వాత నెక్స్ట్ వేరే. సార్, ఇప్పుడు అనౌచిత్యంగా మాట్లాడడము అనేది రేవంత్ రెడ్డికి అలవాటు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గురించి పావురాల గుట్టలో పావురం అయినాడు అన్నాడు. అదే రాజశేఖర రెడ్డి సంస్మరణ సభలో విజయవాడలో పోయి రాజశేఖర రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి లేడన్నాడు. ఏ రోటికి ఆ పాట పాడడం, ఏ నోటికి అది మాట్లాడడం. తర్వాత రోషయ్య గారి గురించి ఎంత గొప్పగా చెప్పినాడండి. తర్వాత వైశ్యుల సహకారం గురించి, వైశ్యుల సేవల గురించి ఎంత గొప్పగా మాట్లాడు. నేను అనేది ఆంధ్రాలో ఒక పేరు, తెలంగాణలో ఒకే యూనివర్సిటీకి ఒక పేరు ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే భారతదేశ ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదా? పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తెలంగాణ హైదరాబాద్ అని రాస్తారు. అది ఇప్పుడు మరి హైకోర్టులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి, విలేజ్ లో ఉన్నది. ఇది కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పడం ఇది కేవలము దుర్మార్గమైన వ్యవహారం. ఎస్, మేము డెఫినెట్లీ అడుగుతాం. రావి నారాయణ రెడ్డి లాంటి వ్యక్తి పేరుతోని ఇచ్చేటువంటి అవార్డు నువ్వు ఎట్లాంటి వాళ్ళకి ఇస్తావు అనే దాన్ని రేవంత్ రెడ్డి కాదు, అదేదో సంస్థ ఇచ్చిందేమో. అది జస్ట్
ఏ సంస్థ ఇచ్చినా ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఈ రకమైన సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళను ఈ రకంగా ప్రజాసేవ చేసిన వ్యక్తులకు ఇస్తాము అని చెప్పి మీరు ఒక క్రైటీరియన్ లేడ్ అవుట్ రేవంత్ రెడ్డి చేతుల మీద ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి కాదు కదా ఇచ్చింది. ఇంకోటి సుదర్శన్ రెడ్డి గారు ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నా. సుప్రీంకోర్టు జస్టిస్ గా ఏం చేశాడు చెప్పండి. సుదర్శన్ రెడ్డి గారు ఏం చేశారు? హైకోర్టులో మేము సజీవ సాక్షులము. వాళ్ళ కులపోళ్లను ఇంప్రూవ్మెంట్ చేసినారు. వాళ్ళ కులపోళ్లకి తీసుకువచ్చి గొప్ప గొప్ప నాయకత్వ లక్షణాలు తెచ్చినాడు. న్యాయవాదిగా ఎస్టీలను సర్వనాశం చేసినాడు. శరత్ గారు టాపిక్ సుదర్శన్ రెడ్డి గారికి ఎందుకు అవార్డు ఇచ్చారని కాదు, టాపిక్ మన తెలంగాణ జాతిపిత దీని గురించి చర్చిస్తున్నాం. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు జాతిపిత టాపిక్? ఎందుకు తీసుకొచ్చినాడు? రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి జాతిపిత ఎవరికి ఇవ్వాలా, కేసీఆర్ గురించి నిన్నటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు జాతిపితకే నోటీసులు ఇస్తారా అంటే చేశాడు. ఎవడన్నా దానికి ఇంకొక రాజకీయమైన వేదిక ఏర్కొని వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో లేదా రేపు మున్సిపల్ ఎన్నికలకు రేపటి నుంచి ప్రచారానికి వస్తున్నాడు కదా, అక్కడ మాట్లాడాలి. అంతేగాని రావినారాయణ రెడ్డి స్మారక అవార్డు ఇచ్చే చోట కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అది తప్పది. అంటే అసలు ఔచిత్యం లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడము, అసందర్భంగా మాట్లాడము, ఆ ప్రేలాపనలు అనేది రేవంత్ రెడ్డి యొక్క సహజ స్వభావం. తర్వాత ఆయనకు రాత్రులు పగలు ఎప్పుడు నిద్ర పట్టట్లేదు. కేసీఆర్ టాపిక్ తీయకుండా ఆయన వేరే సభనే చేయలేడు. నేను అనేది అట్లా తప్పది, అది రాంగ్. అది రైట్ ఆర్ రాంగ్? ఆయన తన మానను తాను ఉన్నాడు, తన ఫామ్ హౌస్ లో తాను ఉన్నాడు, తాను సైలెంట్ గా ఉన్నాడు. సరే నీ ఇష్టం వచ్చిన పాలనను సాగించన్నాడు. ఒక్కసారి కూడా ఆయన బయటకు వచ్చి రేవంత్ రెడ్డి పాలన మీద ఒక విమర్శ చేయలేదు. కాబట్టి తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది ఎవరి పాత్ర ఏంది. నువ్వు చేసింది ఏంది, నీ పరిపాలన ఏంది, నువ్వు చేసిన సంక్షేమం ఏంది, నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, ఏది లేదు. అది కాదండి అనౌచిత్యంగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటు. మోడీని అమిత్ షాను పట్టుకొని గాడ్సే వారసులు అన్నాడు. ఏమండి దేశ ప్రధాని గురించి మాట్లాడే మాటలు అవి? లేదా కిషన్ రెడ్డి గురించి ఎంత నీచంగా మాట్లాడతాడు? మాట్లాడినప్పుడు కాదు మోడీ గురించి ఏం మాట్లాడినా ఉత్తుతే కదా రేవంత్ రెడ్డి మాట్లాడింది. నేను అనేది తీసుకోవట్లేదు. సార్ రాజకీయ విభేదాలు అండర్స్టాండింగ్ ఉందని మీరే అంటారు. మళ్ళా మరి అట్లా అనొచ్చా అంటే ఎట్లా మరి? అంత రాహుల్ గాంధీ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి అందరి మీద మన్ను పోయడం రేవంత్ రెడ్డి నైజం. ఇది ఆయనకు మాట్లాడడం కాదు కదా, మొరగడమే అలవాటు. అది ఆయన చేస్తున్నటువంటి పని. అది తప్పసలు, అది సందర్భం కాదు. ఎవరైనా మాట్లాడడానికి రాజకీయ వేదికలు ఎదుర్కోండి సార్. కేసీఆర్ తిట్టొద్దని మేము అనలే, కానీ నువ్వు రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నావు చెప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పు, ఉద్యమకారులను విస్మరించారని చెప్పు, అవినీతికి పాల్పడ్డారని చెప్పు, వేదిక ఎరుకో. బట్ వేదిక ఏదైనా కేసీఆర్ టాపిక్ తీయడము అనేది చాలా తప్పది. ఇవాళ మాకు కేసీఆర్, మేము అఫ్ కోర్స్ కేసీఆర్ తో పనిచేసినాము, కేసీఆర్ దగ్గర కేసీఆర్ తో ఉద్యమంలో ఉన్నాము, ఇవన్నీ ఒకటి. కానీ కేసీఆర్ ఎప్పుడు ఒక వ్యక్తిని చాటుకు మాట్లాడే ఇట్లా ఇంత నీచంగా రేవంత్ రెడ్డి గురించి ఎప్పుడు, అసలు గత 2 సంవత్సరాలలో ఎప్పుడన్నా కేసీఆర్ బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డి పేరు పెట్టి మాట్లాడినాడా? ఎందుకు ఈయనకంత నోటి దొరద ఎందుకు? ఒకవేళ ఉంది అనుకుందాం, రైట్, బీఆర్ఎస్ అనేది రాజకీయంగా దాన్ని బొందబెట్టాలనుకున్నప్పుడు నీ పార్టీ సభలలో మాట్లాడు, ప్రజలలోకి పోయినప్పుడు మాట్లాడు. ఏది లేదు, అనౌచిత్యంగా మాట్లాడడం ఎందుకు? అది సందర్భం కాదు. తర్వాత రెండోది, ఎన్జీ రంగా పేరు మార్చినాము అది ఇది అని అంటే, ఎన్జీ రంగా పేరు ఈయన మార్చినాడా? కాదు. కొత్తగా మనము తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు చిరస్మరణీయంగా ఉండాలని ఎన్జీ రంగా స్థానంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని పేరు పెట్టినాడు. అది వారి పట్ల ఉన్న గౌరవ భావంతో పెట్టినాడు. అంతే తప్ప ఎన్జీ రంగా పేరు తొలగించడానికి కాదు. ఎన్జీ రంగా పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ ఆంధ్రాకు పోయింది. ఆనాడు 9th షెడ్యూల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉండేది, అవి ఎటు అటు బైఫర్కేట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో కొత్తగా పెట్టినప్పుడు ఒక హెల్త్ యూనివర్సిటీ ఏర్పడ్డది. అప్పుడు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టినారు. దీంట్లో ఏం తప్పు ఉందండి? ప్రతి దానికి అవసరం ఉన్నా లేకున్నా కేసీఆర్ ను ఒక ఇష్యూ చేసి మాట్లాడు. ఈయన చేసిన పరిపాలన గురించి మాట్లాడేటువంటి ఆయనకి ఏది లేదు కాబట్టి, పాయింట్ ఏది లేదు కాబట్టి ప్రతిసారి కేసీఆర్ ని తిట్టి ఓట్లు తెచ్చుకుంటారు. ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ బీఆర్ఎస్ కూడా సరిగా సన్నద్ధంగా లేదు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలను ఎదుర్కోవడానికి వాళ్ళు సన్నద్ధంగా లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం. శరత్ గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా జాతిపిత ఎవరంటే చాలా మంది ఓట్స్ కూడా వేస్తున్నారు.
శ్రీనివాస్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు జాతిపిత గురించి డిబేట్ జరుగుతుంది కదా సార్. అవును అవును సార్. ఇప్పుడు జాతిపిత అంటే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఇవ్వాలి సార్. ఓకే ఓకే. ఒకవేళ ఇప్పుడు కోదండరామ్ సార్ సెలెక్షన్ చేసింది ఎవరంటే మీకు కూడా తెలుసు సార్. శరత్కు తెలుసు, అక్కడ ఉన్న ప్రేమేందర్ సార్ అన్నకు తెలుసు, ఉపేంద్ర అన్నకు తెలుసు, శరణ్ కౌశిక్ కూడా తెలుసు. నాకు తెలియదు అంటే శరణ్ కౌశిక్ ఏమీ తెలియదు సార్. ఆయన డాక్టరేట్ కావచ్చు సార్. నాతో మాట్లాడుతున్నావు వ్యక్తిగత క్రిటిసిజం ఏం తెలియదు. ఏం తెలుసు నీకు? ఏం మాట్లాడతాను చెప్పరాదు. ఆయనకి తెలిసినట్టు మాట ఎవరైనా శ్రీనివాస్ గారు వద్దు. ఏం తెలుసు క్రిటిసిజం వద్దు. డాక్టరేట్ నువ్వు చదువుకున్నావు లేదా? మరి ఏ అంశం ఏం మాట్లాడదు చెప్పరాదు. మరి ఇంకా పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. చాలా మంది ఓట్లు వేస్తున్నారు, చాలా మంది లైవ్ వాచ్ సార్. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కియోతని ఎవరన్నా మీకు మాట్లాడినావా? నాకు అర్థం కాదు. వచ్చేదో మాట్లాడతారు, నాకు అర్థం కాదు ఎవరైనా. ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు ఈ ఒకటి ఫోన్ ట్యాపింగ్ నుంచి కాస్త ఇప్పుడు ఉద్యమకారులు ఎవరు, జాతిపిత ఎవరు, సిట్ విచారణ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకో 10 రోజుల్లో ఉన్నాయి. బట్ ఈ ఇష్యూస్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ లో. నేను అందుకోసమే ముందే చెప్పిన భరత్ గారు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడం కోసం వేరే ఇష్యూ మీద ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఇదే నడుస్తుంది. బీఆర్ఎస్ కావాల్సింది ఇదే, కాంగ్రెస్ కావాల్సింది ఇదే. కాంగ్రెస్ అయితే 2 ఏళ్ల నుంచి వాళ్ళు మొత్తం ఇదే కథ. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. చేస్తే ఏదైనా కొద్ది గొప్ప ఎవరైనా చేస్తారు, ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అంటే నేను మళ్ళీ జీరో చేసిందని అనకపోవచ్చు, కానీ ఎంతైతే చెప్పిందో, ఎటువంటి ఆకాంక్షలతోనే ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజలు తీసుకొచ్చిందో వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. బీఆర్ఎస్ కూడా తెలంగాణకు మనం తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మొత్తం మారిపోతుంది అని చెప్పి చేసిన యొక్క వ్యవహారంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ కూడా అది ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పోయి దేశం అంతా ఏదో చేస్తా అన్నారు. ఆఖరికి కుటుంబం తప్పితే మిగతాది లేదు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇవాళ. అందుకోసమే మొన్న ఓడిచ్చింది. నేను అనేది మొత్తం ఎంత మెజార్టీతో ఓడిపోయినలు, లేకపోతే అసలు సీట్ రాలేదా, వచ్చినాయా, బీఆర్ఎస్ కూడా మొత్తం ఏమీ చేయలేదా తెలంగాణకి అంటే చేయొచ్చు. కానీ దాన్ని డామినేట్ చేసింది ఫ్యామిలీ ఇష్యూ, తర్వాత కరప్షన్, తర్వాత మిగతా అనేక రకాల అహంకారం. అహంకారానికి ఇప్పటికి కూడా కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎటువంటి అహంకారంతో మాట్లాడుతున్నాడు, ప్రజలు ఇవన్నిటినీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి జాతిపిత అనే దానికి ఒక వ్యక్తికి ఆపాదించగలిగే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమంలో సబ్బన్న వర్గాలు ముఖ్యంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిందండి. ఏమన్నాడు శ్రీకాంతాచారి, నేను ఎందుకు ఇవాళ ఈ విధంగా అంటే నా యొక్క ఆత్మాహుతి చూసేనా ఇవాళ తెలంగాణ ప్రజలు ఉద్యమించడం కోసం సిద్ధం కావాలి, నాయకులు గాని మిగతా వాళ్ళు గాని అన్నాడు. కాబట్టి ఆ శ్రీకాంతాచారి ఆత్మాహుతి తర్వాత తెలంగాణ ఉద్యమం ఫ్లేరప్ అయింది. అతను ఎట్లయితే అగ్ని జ్వాలల్లో దహించుకపోయిండో ఆ అగ్ని జ్వాలలాగా తెలంగాణ ఉద్యమం లేచింది. దానికి ఒక వ్యక్తిగా ఆపాదించడం ఇది ఏమన్నా హాస్యాస్పదమైన విషయం కాకపోతే ఏమిటని నేను అంటున్నా. ఎవరు జాతిపిత అండి? దేనికి జాతి? అసలు జాతి ఏమిటి? మొత్తం భారతదేశం అంతా కలిసి ఒక జాతి. దానికి మనం తెలంగాణ ఒక ప్రాంతం, లేకపోతే మనది ఒక భాష తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తెలుగు విధంగా చూస్తే 2 రాష్ట్రాలైనాయి. దేశం మొత్తంలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. హిందీ రాష్ట్రాల్లో 3, 4 ఉన్నాయి. ఇట్లా కాబట్టి తెలంగాణ ఉద్యమం చేసిండు అనే దాని విషయంలో మనం వేరే సెకండ్ థాట్ లేదు. ఉద్యమం చేసిండు, అందరు చేసిండు అంటున్నాను. కాబట్టి ఇవన్నీ రాజకీయం కోసం మాట్లాడుతున్న మాటలు తప్పితే మరొకటి కాదండి. రాఘవేంద్ర అని కాలర్ మహబూబ్ నగర్ సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర గారు చెప్పండి మీ ఒపీనియన్. భరత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. సార్, మీరు తీసుకున్న టాపిక్ లో జాతిపిత ఎవరు అని అన్నారు. దానిలో 3 ఆప్షన్స్ పెట్టారు. జయశంకర్ గారు 3 ఆప్షన్స్ కాకుండా వేరే కూడా మీరు చెప్పొచ్చు ఉంటే కనుక. ప్రొఫెసర్ మాకు అవకాశం 3 మాత్రం ఉంది అక్కడ పోల్లో. అవును సార్, తప్పకుండా మనం కేసీఆర్ గారిని జాతిపిత అని అనుకోవాలండి. ఎందుకు అంటే 60 అన్నాం కాబట్టి. ఓకే, ఒకవేళ ఏమంటారు, ఒకవేళ ఉమెన్ అనుకుంటే సోనియా గాంధీ అనుకోవచ్చు, సుష్మా స్వరాజ్ అనుకోవచ్చు,
అట్లా కూడా అది కూడా చెప్పండి చేసి మీ చాయిస్ కేసీఆర్. ఓకే, ఎందుకు కేసీఆర్? ఇది అలో మీ ఫర్ 2 minutes. నేనేమంటున్నానంటే 60 ఏళ్ల స్వతంత్ర ఉద్యమంలో తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. ఎంతో మందిలో త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ కేసీఆర్ లాగా ముందుకొచ్చి కేసీఆర్ లాగా ఫైట్ చేసి ఒక లక్ష్యం కొరకు నిలబడి కేసీఆర్ గారు తెలంగాణను సాధించారండి. అక్కడ ఉన్న అందరూ ఇప్పుడు పాలనలో ఉన్న పెద్దలందరూ చూసి తెలుసు వాళ్ళందరికీ. జస్ట్ బికాస్ ఆఫ్ ఇప్పుడు ఏదో ఫర్ ది సేక్ ఆఫ్ ఇప్పుడు ముచ్చట వచ్చింది కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతుంది తప్ప వేరే అందరికీ తెలుసు సార్. తెలంగాణ యావత్ తెలంగాణకి ఎవరు ఏం చేసినా అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు మాట్లాడుతుండొచ్చు, అధికారంలో ఉన్నారు మాట్లాడుతుండొచ్చు, వెల్ నో ప్రాబ్లం మాట్లాడండి. బట్ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారండి. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తారండి. నథింగ్ టు వరీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఎస్ ఉపేంద్ర గారు, ఇప్పుడు సరే మొత్తం దేశం అంతా ఒకటే, 2 రాష్ట్రాలు అయిపోయినాయి, తెలంగాణ కూడా దేశంలో భాగమే. ఎస్ కరెక్ట్, మనము దాన్నేమి తప్పుపట్టడానికి లేదు, పెద్దలు మన అన్న మాట్లాడినట్టు. కానీ ఇదే మరి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడంటే తెలంగాణ అనే పదాన్ని ఆంధ్ర అసెంబ్లీలో ఉచ్చరించడానికి వీల్లేదని గెజిట్ పాస్ చేశారు. తెలంగాణ అనే పదానికి బదులు వెనుకబడిన ప్రాంతము అని మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గెజిట్ మరి రిలీజ్ చేసింది నిజం కాదా? ₹1 కూడా తెలంగాణకి ఇవ్వని పో, ఏం పిక్కుంటారో పీక్కురు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది మాట వాస్తవమే కదా. మరి ఎక్కడ అని సార్ ఇప్పుడు దీన్ని ఎట్లా మనం గమనించాలి అంటే, వాళ్ళు మనం అందరం ఒకటే, తెలుగు జాతి ఒకటే, తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి తెలుగు వాళ్ళంతా భాషా ప్రయుక్త రాష్ట్రాలని వచ్చిన వీళ్ళు తెలంగాణకు వచ్చేసరికి ఇంత అన్యాయం చేసి ప్రాజెక్టులు గట్టకపోయి మహబూబ్ నగర్ లో వలసలు నేనేమంటున్నా సార్, తెలంగాణ కోసం నిలబడ్డది చేసింది ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ కదా సార్. ఆ రోజు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? ఇవన్నీ మన చరిత్రలో ముందర చూసుకుంటూ సరే మీరు చర్చ పెట్టవచ్చు. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణ కోసం 18 రాజకీయ పార్టీలు 36 రాజకీయ పార్టీలు ఒప్పించి అన్ని చేసినాక కూడా తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ గారు సోనియా గాంధీని ప్రైజ్ చేశాడు, ఇంటికి పోయి కాళ్ళు మొక్కాడు. మేమేమి గొప్పలు చెప్పుకోవట్లే. సోనియా గాంధీ రాజకీయ నిర్ణయంలో ఒక నేషనల్ పార్టీ ఇచ్చినారని చెప్పేసి మేము వారిని కూడా అప్రిషియేట్ చేసినాం, అసెంబ్లీలో ప్రైజ్ చేసినాడు కదా. ఎవరి పాత్రని వాళ్ళకి చెప్పినాం సార్. మేమేమంటాం, అదే జయశంకర్ సార్ కి నిలువెత్తున మరి కేసీఆర్ గారు మరి వారికి పదాభివందనం చేసిండు. ఎందుకు చేసిండు? ఆయన భార్య పిల్లలను వదిలిపెట్టి ఈ ప్రాంతం కొరకు, ఈ ప్రాంతం దగాపడ్డది, మరి దోపిడీకి గురి అవుతుంది, మరి మన సంస్కృతి సంప్రదాయాలు అన్ని పోతున్నాయి కాబట్టి వారి జీవితాంతం ఆ రోజు 1969లో జరిగిన గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, 2000 వచ్చేసరికి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్ కూడా నిలబెట్టి కాలు మొక్కిండు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాత్ర రాజకీయంగా తను 30 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి, స్పీకర్ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చాలా మంది మాట్లాడతారు. భరత్ గారు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు పదవి ఇస్తే, మంత్రి పదవి ఇస్తే తెలంగాణ వాదం ఉండకపోయేది అని చెప్పేసి చాలా మంది పెద్దలు మాట్లాడతారు. కరెక్టే అనుకుందాం కాసేపు. కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలిపెట్టి, పార్టీని వదిలిపెట్టి, మరి పార్టీని పెట్టిన తర్వాత 2004లో సోనియమ్మ మరి టీఆర్ఎస్ కి నేను అనుకూలమే అని చెప్పేసి ఆమె మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత, ఇద్దరు అలయన్స్ లో పోయిన తర్వాత మరి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవి వచ్చింది, 5 రాష్ట్ర మంత్రి పదవులు వచ్చినాయి, 6. ఒకవేళ నిజంగానే పదవులు కాచబడే కేసీఆర్ అయితే కేంద్ర మంత్రి పదవి వచ్చిన వెంటనే తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టాలి కదా. మరి కేంద్ర మంత్రి పదవిని కూడా కాంగ్రెస్ పార్టీ లేట్ చేస్తున్నది, ఇక్కడ అన్యాయం అవుతున్నది, ఈ ప్రాంతానికి రాదు. కాలర్ ఉన్నారు ఉపేంద్ర గారు, మిమ్మల్ని ఒక కాలర్ ఉన్నారు, నాగభూషణం కాలర్ పేరు. నాగభూషణం గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి నాగభూషణం గారు. నమస్తే నాగభూషణం గారు, చెప్పండి. ఈ 3 తరాలుగా ఈ విశ్వకర్మలే తెలంగాణ కోసం కష్టపడుతున్నారు సార్. మన శ్రీకాంత్ గారు కానీ, మన పి జాతిపేద ఇప్పుడు ఆయన మొన్న బీసీల కోసం అయినా కానీ చారి కానీ ఖచ్చితంగా మనం జాతిపేద సార్కి వేయాలి సార్. ఎవరు సార్కు? మన మా జయశంకర్ సారా, కేసీఆర్? జయశంకర్ సార్కి వేయాలి సార్. టీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేస్తాం సార్ 2001 నుంచి. కానీ మా విశ్వకర్మలు అనేటోళ్ళు తెలంగాణ కోసం చాలా 3 తరాలుగా కష్టపడ్డారు. వాళ్ళు జయశంకర్ సార్కి ఇవ్వాలంటారు. ఓకే, జయశంకర్ సార్కి ఇవ్వాలి సార్.
ఓకే 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 శరత్ సార్ కూడా బాగా పనిచేస్తారు సార్. యా థ్యాంక్ యూ. ఇమ్మంటున్నా మన భరత్ గారు అట్లా కేంద్ర మంత్రి పదవి వచ్చిన వెంటనే ఒకవేళ తెలంగాణకి వద్దనుకుంటే కేసీఆర్ గారు అక్కడనే తెలంగాణ వాదాన్ని వదిలేయాలి కదా. మరి కేంద్ర మంత్రి పదవిని కూడా వదిలిపెట్టిండు కదా. చివరికి లేట్ అవుతుంది అని చెప్పేసి అమర నిరాహార దీక్షకు పోయిండు కదా. 11 రోజులు మరి నీళ్లు అన్నం వదిలిపెట్టి ఒక దీక్ష చేసి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర పోరాటంలో గాంధీ చేస్తే తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకటి రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఒక నిమిషం ఉపేంద్ర గారు, రాష్ట్ర సాధన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని కూడా దగ్గరికి చేర్చుకోవడంతో ఆ సందర్భంలో ఒక మాట అన్నారు ఏంటంటే మాదేం అహోబిల మఠం కాదు, ఇది భక్తు రాజకీయ పార్టీ అనడం వల్ల ఇబ్బంది అయింది. మొన్నటి వరకు మీరు కూడా చేసుకున్నారు, మీరు ఉద్యమ తెలంగాణ, మీరు అడ్వకేట్ గా చాలా ప్రముఖ పాత్ర పోషించారు, పార్లమెంట్ కూడా టచ్ చేసి వచ్చారు మీరు తెలంగాణ ఉద్యమంలో. నాకు గుర్తుంది పార్లమెంట్ లోపల దాకా తీసుకెళ్లారు, నాకు తెలిసి పార్లమెంట్ లోపల దాకా పోయి వాటర్ క్యానల్ కొట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కంటే బీటీ బ్యాచ్ కి ఎక్కువ టీఆర్ఎస్ 10 ఏళ్ల రూల్లో లబ్ధి చేకూరిందని కదా మీ ఇలాంటి వాళ్ళ అసంతృప్తి కూడా. ఇప్పుడు నేనేమంటున్నా సార్, అది రాజకీయం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు అడుగుతున్నది చాలా మంది మైండ్ లో ఉన్నది, నేనేం కాదంటలేదు. కానీ రాజకీయ పార్టీగా మరి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేది ఏంటి? మరి రాజకీయం ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి తూకం వేసినట్టు 65 సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు మాకేంటి, మేము మా పరిపాలన కొనసాగించుకుంటున్నాం, మా అభివృద్ధిని మేము చేసుకుంటున్నాం, మా అంతలో మేమున్నాం. కానీ ఏం జరిగింది అక్కడ? మరి ఓటుకు నేటు కేసు వచ్చినప్పుడు మా ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ప్రయత్నం చేశారో మనందరికీ తెలియని విషయం కాదు. అప్పుడు ఏమైంది, అరే ఎప్పటికైనా ఈ మైనారిటీ అంటే తక్కువ మెజార్టీగా ఉన్నాం, బార్డర్ లో ఉన్నాం కాబట్టి ఈ సీమాంధ్రులు, ఈ వలసవాదులు తెలంగాణ మీద ఆశపడి తెలంగాణని ఇంకా దోచుక తినడానికి తయారుగా ఉన్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర నాయకులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు. ఇప్పుడు ఇంకెన్నేళ్ళు ఆంధ్ర ఇప్పుడు అయిపోయింది, రాష్ట్రం వచ్చి 11 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇంకా వాళ్ళని బ్లేమ్ చేసి లాభం లేదు. చెప్తున్నా సార్, నన్ను కన్క్లూడ్ చేయనియండి. వీళ్ళు ఎప్పటికైనా డేగ కన్ను వేస్తారు, మా నాయకుల్ని మా కన్నుతోటి, మా ఏళ్ళతోటి మా కన్నుల్ని పొడిపిస్తారని చెప్పేసి, అరే మీరు అక్కడ ఉండి మొరగటం ఎందుకు, శత్రు పార్టీలో ఎందుకు మరగటం ఎందుకు? మీరు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అంటే ఏంటంటే ఇది యుద్ధం, ఇది డెమోక్రసీ. ఆనాడు రాజులలోనేమో కత్తులతోటి డాళ్లతోటి ఆ రోజు డైరెక్ట్ కొట్టుకునే వాళ్ళు. డెమోక్రసీ యుద్ధంలో ఏంటంటే ఓటుని ఎవడైతే క్యాప్చర్ చేయగలుగుతాడో, ఎవడైతే మంత్రి అవుతాడో వాడే రాజు ఇక్కడ. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులు, వీర సైనికులుగా తయారైనటువంటి కొంతమంది ఇవాళ చంద్రబాబు నాయుడు సంఖలో ఉండి మా మీద, మా ప్రజలతోటి, మా నాయకులతోటి మా మీదనే దాడి చేసి ఇదే ఓటుకు రోడ్డు కేసులో ఎవరిని ప్రయోగించారు? తెలంగాణ ప్రాంత నాయకుల్ని ప్రయోగించారు కదా. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలి. అసదుద్దీన్ ఓవైసీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్లనే కదా మనం బతికి బయట కట్టింది. లేకపోతే 6 నెలల తెలంగాణనే పిసికి ఆయన మరి పసిగందునే మరి పసిగుడ్డు ఉన్న తెలంగాణని చంద్రబాబు నాయుడు పిసికి చంపేవాడు కాదా? కాబట్టి ఇక్కడున్న తెలంగాణ నాయకత్వంలో ఉన్న సీమాంధ్ర సంఖ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా మన వర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు మనం తీసుకోవడం జరిగింది. అది తీసుకోవడం ద్వారా కొంతమంది తెలంగాణ వాదులు అంటే రాజకీయం లేదు, ఉద్యమ నాయకులు. కాలర్ ఉన్నారు ఉపేంద్ర గారు, ఒక్క నిమిషం కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సుధాకర్ గారు చెప్పండి. సార్ కరెక్ట్ సార్కి ఇస్తారా? ఎవరికి? శరత్ గారికా? ఎవరికంటే సార్ పర్లేదు, మీరు చెప్పండి, మాట్లాడండి. మీ ఒపీనియన్, జాతిపిత ఎవరు? జాతిపిత కేసీఆర్ సార్. కేసీఆర్, ఓకే. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మాకు ఆయన లేకపోతే తెలంగాణ లేదు కదా సార్. ఓకే, తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ మనుషులకు గరీబు వాళ్ళకి బతికే లేదు. ఓకే ఓకే ఓకే. టిఆర్ఎస్ లో ఉన్నారా లేకపోతే బయట టిఆర్ఎస్ అభిమానా లేకపోతే మామూలు నేను టిఆర్ఎస్ పార్టీ అని చెప్పట్లేదు సార్. బడుగు బలహీన వాళ్ళకి తెలంగాణ రావడం వల్ల ఎట్లా పైకొచ్చిరు, ఎలా అయింది, వాటర్ అయింది, దానికోసం మాడతాను, పార్టీ కోసం మాడతలేదు. నేటివ్ ప్లేస్ సంగారెడ్డి డిస్టిక్, మెదక్ జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గం. బడుగు వెనుకబడిన
భూముల ధరలు మంచి పెరిగాయి, వ్యవసాయ భూముల ధరలు బాగా పెరిగాయా? అది కేసీఆర్ సారు మాకు ఇన్ఛార్జ్ హరీష్ రావు సార్ ఇవ్వడం వల్ల నారాయణఖేడ్ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఏరియా కర్ణాటకకి మహారాష్ట్రకి లాస్ట్ అనమాట. బాగా డెవలప్ అయింది 10 ఏళ్ళలో చాలా కేసీఆర్ సార్ ఉండడం వల్ల. కేసీఆర్ సార్ ఈ మాటలు వినాలి, కేసీఆర్ సార్ థ్యాంక్ యూ చెప్పాలి. నా పిల్లలు కూడా సంతోషం, నా చిన్న పిల్లలు కేసీఆర్ సార్ ఉద్యమం చేసినప్పుడు నా పిల్ల నా పెద్ద బిడ్డ కలిసి పుట్టలేదు, 2004లో పుట్టింది. అప్పటి నుంచి కేసీఆర్ సార్ కి అభిమానం నా బిడ్డలు. నా బిడ్డలు చూడాలనుకుంటున్నారు కేసీఆర్ సార్ కి, కానీ ఆ అదృష్టం మాకు దొరకట్లేదు. కానీ కేసీఆర్ సార్ తో కనీసం నా మాటలు కేసీఆర్ సార్ ఇంటడేమో అని చెప్పేసి విన్నారు. ఇప్పుడు తప్పకుండా ఇది పోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ చరణ్ కౌశిక్ సార్ ఆగండి, అయిపోయింది సార్ దగ్గర. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఆగండి, ఉపేంద్ర గారు మాట్లాడారు 2014 అంటే 63 వచ్చినాయి, అప్పుడు కూల్చే ప్రయత్నం చేశారు కాబట్టి పార్టీని తీసుకున్నాను మాట్లాడు. 2018 88 ఎమ్మెల్యేలు గెలిచారు, అప్పుడు కాంగ్రెస్ నుంచి 12 మందిని, టీడీపీ నుంచి 2 మంది ఎందుకు తీసుకున్నారు? మరి మొత్తం 58 మందిని పార్టీ పాల్పడేది మీరే కదా. ఉద్యమ నాయకుడు అని చెప్తారు, ఉద్యమ ద్రోహులను మీరు కేబినెట్ తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని బేసిన్ లేవు, బేసిజాలాలు లేవు అని చెప్పింది మీరు. పోతిరెడ్డి పాడు పొక్క మీ ఆయనలో పెరిగింది. జూరాల దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును అది లెఫ్ట్ కెనాల్ సీజన్ దగ్గర కట్టి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది మీరు కాదా? 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటివరకు 1 ఎకరా కూడా బారిన పరిస్థితి మనం చూసినాం. 2,20,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు అని చెప్పి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిపోయారు. 70,000 కోట్ల తెలంగాణ అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు చేస్తే మాత్రం కేసీఆర్ గారు మంచి చేసినట్ట. ఒక్కటా రెండా చర్చ చేద్దాం రండి. కృష్ణా జిల్లాలో మీ అసెంబ్లీ కంటే నేను వస్తున్నా తోడుకలు తీస్తాడు, అదేవిధంగా చీల్స్ చెండాడుతున్నాడు, వచ్చిండు 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయింది. అదే కాక ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు 8 సార్లు జరిగితే 3 సార్లు ముచ్చట 3 నిమిషాలు మించి ఉండలేరు. అదే కాకుండా మా పిల్లలు మాట్లాడతారు కృష్ణా జలాల మీద, కృష్ణ పిల్లలు బారిపోయారు, అదేవిధంగా తండ్రి బారిపోయిన పరిస్థితి మనం చూసినాం. కృష్ణా జిల్లాలో ఎవరు అన్యాయం చేసిరో, గోదావరి జిల్లాలో ఎవరు అన్యాయం చేసిరో, ఎవరి ఆయనలో తెలంగాణకు అన్యాయం చేద్దాం చర్చిద్దామంటే మరి ఎందుకు మీరు అసెంబ్లీ రావడం? కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాలర్ శ్రీనివాసరావు గారు కరీంనగర్ నుంచి. పోల్ చూపిద్దాం, మళ్ళీ పోల్ లాస్ట్ లో డిబేట్ ఎండ్ చేసేటప్పుడు చెప్దాం. ఎస్ శ్రీనివాసరావు గారు. నమస్కారం భరత్ గారు, ప్యానెల్లో ఉన్న అతిరాధ మహారాజులు, రాజకీయ నాయకులు అందరికి కూడా నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతా, ఎందుకనంటే నేను రాజకీయాల పట్ల కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించే ఒక వ్యక్తిగా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. తొందరగా అంటే 1 minute లో చెప్పండి. తొందరగానే మాట్లాడతాను సార్, తొందరగానే మాట్లాడతాను. చెప్పండి. మేము తెలంగాణను తెచ్చుకోవాలని కొట్లాడింది, మేము విద్యార్థి దశ నుంచి నేను 1992లో బీజేపీ మండల అధ్యక్షునిగా జూలపల్లి, పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల అధ్యక్షునిగా నేను ఉండి అప్పటి నుండి కూడా మేము ఉద్యమంలో పాల్గొన్నాం. మేము పాల్గొన్న ఉద్యమం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మేము పాలనను కోరుకుంటున్నాం తప్పితే ఈ తిట్ల దండకాన్ని మాత్రం మేము యాక్సెప్ట్ చెయ్యట్లేదు. తెలంగాణ ప్రజలం ఈ దూషణల పర్వము ఇవన్నీ మాకు వద్దు. రాజకీయాలలో కనీసం మన తర్వాతి తరాలకు మనం ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని ఇద్దాం. నాకు అసహ్యం వేస్తున్నది భాష వినలేక. ఈ తెలంగాణలో నేను ఇంత కొట్లాడి దగ్గర నేను 45 రోజులు నేను జైల్లో ఉండడం జరిగింది. ఇంత కష్టపడి నేను సంపాదించుకున్న తెలంగాణలో ఈ భాషను చూసిన తర్వాత దీనికోసమా నేను లాఠీ దెబ్బలు దీని చెయ్యరు కొట్టుకున్నది, ఈ పరిస్థితి కోసం అన్న అట్లా అనుకోవద్దు. తెలంగాణ రావడం వల్ల నీళ్లు నిధులు లాభం జరిగింది కదా. అసలు ఒక ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు ఏ సభను తీసుకోండి, ఏ సభలో అసలు మనం ఏం మాట్లాడాలన్న విచక్షణ లేకుండా మాట్లాడడం అన్నది చాలా బాధాకరం. నేను శరత్ గారు మాట్లాడుతుంటే అతనికన్నా చిన్న వయసులో ఉన్నవాళ్ళు, అంటే ఒక విచక్షణ తోటి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక మంచి డిబేట్ జరిగితే వీఆర్ అప్రిషియేటింగ్ అవర్ ఫ్యూచర్ లీడర్స్. చరణ్ కౌశిక్ ను మేము ఒక ఫ్యూచర్ లీడర్ గా చూడాలనుకుంటున్నాము, మిగతా వాళ్ళని ఒక ఫ్యూచర్ లీడర్ గా చూడాలనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా సార్లు నేను నేను దిగిన ఫోటోలు ఉన్నాయి, నేను షేర్ చేయగలుగుతా నేను. కానీ ఈ భాష కాదు సార్ మేము కోరుకునేది. నేను ఒకసారి కేసీఆర్ గారు ఉద్దేశంలో ఎవరు జాతిపిత
సార్ నేను ఖచ్చితంగా ఇద్దరికి ఇస్తా సార్. కాలం నిర్ణయిస్తుంది. ఒకరు ఆచార్య జయశంకర్ గారు, ఒకరు కేసీఆర్ గారు. ఇది అవునన్నా కాదన్నా తెలంగాణ మరి భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా చెప్తున్నారు. మీరు డిబేట్ పెట్టి ఓటింగ్ పెట్టినా గానీ ఓట్లు వాళ్ళిద్దరికి వస్తాయి అన్నారు. బలగడుతో అన్నారు మొత్తానికి. అదే చెప్తున్నారు ఆయన. భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా, ఒక్క నిమిషం ఉపేంద్ర గారు, భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా జయశంకర్ సార్ తో పాటు కేసీఆర్ కూడా జాతిపిత అంటున్నారు. అది నేను చెప్తున్నా. ఓకే, భారతీయ జనతా పార్టీలో కేసీఆర్ జాతిపిత గొప్పతనం కదా అంటారా? శరణ్ కౌశిక్ గారు కొంచెం శరత్ గారి ఏజ్ కి గౌరవం ఇవ్వండి. మేము ఏజ్ గౌరవిస్తున్నాం సార్. మేమేం బూతులు మాట్లాడలే వాళ్ళని. హలో సార్, దయచేసి ఎక్కడ కూడా బూతులు మాట్లాడేవాడు మాకు లేదు సార్. బూతులు ప్రారంభించిందే కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబం. తెలంగాణ రాష్ట్రంలో యాసను భాషను కలుషితం చేసిందే కల్వకుంట్ల కుటుంబం. ఎవరు చేయలే. మీరు దయచేసి మమ్మల్ని అంటే మేము ఒక్క బూత్ మాట్లాడినా నాకు అర్థం కాదు. ఒక్క బూత్ మాట్లాడలే. మాట్లాడేవాడు బూతులు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మేము కూడా కోరుకుంటాం. సబ్జెక్ట్ మాట్లాడండి. ఎవరైనా సబ్జెక్ట్ కన్ఫై కావాలా, దాన్ని సబ్జెక్ట్ మాట్లాడాలా? మీరు నన్ను అంటారు, నన్ను బూతులు మాట్లాడి నేను ఏమన్నా మాట్లాడినా? బూతులో ఒక్క బూత్ మాట్లాడినా చెప్పండి. నేను వేల డిబేట్ చేసినప్పుడు ఒక్క బూత్ కూడా మాట్లాడు. ప్రశ్నిస్తాం. దయచేసి శ్రీనివాసరావు గారు మాట్లాడేటప్పుడు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. మీ పాయింట్ మీరు చెప్పారు. అయిపోయింది. అంటే ఆయన భాష గురించి నేను ఒకటే చెప్తాను. ఈ భాషను యాసను కలుషితం చేసింది ఎవరండి? సరే, అసలు కేసీఆర్ గారు కుటుంబం వాళ్ళు గేట్లు తెరిస్తే వాళ్ళు విండో అదే చెప్తున్నాం కదా. ఇది అంతా ఏదైనా సార్ అదే చెప్తాం. ఇప్పుడు మొగోడి అయితే రా అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడితే మొగోడి అయితే రా అంటే వాళ్ళు విండోలు తెరిస్తే మీరు మొగోడి అయితే రా భాష గురించి మళ్ళీ తర్వాత మొగోడి అయితే రా అంటే మొగోడి అయితే నేను మొగోడిని ఎక్కడ రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి భాష గురించి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భాష గురించి చాలా తక్కువ మాట్లాడితే మంచిది. అదే కాకుండా ఇక ఈ కేసీఆర్ గారు వద్దాం సార్. ఇప్పుడు 18లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి, 2 టీడీపీ నుంచి, ఇండిపెండెంట్ సిపిఐ పార్టీ గురించి కూడా 58 మందిని జాయిన్ చేసుకుని మీరు తెలంగాణ రాష్ట్రం అదే కాదు సార్. అందుకనే కేసీఆర్ ఓడించారు. అదే కాదు కౌన్సిలర్లు అందుకనే ఓడించారు. మీరు కూడా 10 మందిని తీసుకొని మీరేం చేశారు? మా ప్రభుత్వం కూల్చున్నప్పుడు ఆ ఇంటి కాకి ఇంటి మీద మా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం మీరు చేసిన రాజకీయ పార్టీ కదా. ఎవరు శుద్ధపూసలు కాదు. 5 సంవత్సరాలు ఉండాల్సిన ప్రభుత్వం కూల్చే ప్రయత్నం మీరు చేస్తే మీరు కూల్చే ప్రయత్నం చేస్తాం. మేము ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కదా. డిబేట్ ఎండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియా టీమ్ అలర్ట్, పీసీఆర్ అలర్ట్. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు. డిబేట్ లో ఇవాళ క్వశ్చన్ అడిగాం. తెలంగాణ జాతిపిత ఎవరు? 3 ఆప్షన్స్ ఇచ్చాం మేము. జయశంకర్ సార్ అని 42% మంది అంటున్నారు. కేసీఆర్ అని 55% మంది చెప్తున్నారు. కోదండరామ్ అని 3% చెప్తున్నారు. రేపు ఉదయం వరకు కూడా ఈ కంటిన్యూ అవుతుంది. ఈ దీనికి సంబంధించి 42 ఇప్పుడు చేంజ్ అయింది. 42, 55, 3%. రేపు ఉదయం వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఓట్లు కూడా వేయొచ్చు. ఇప్పటికే దాదాపు 1500 మందికి పైగా ఓటింగ్లో పాల్గొన్నారు. రేపు ఉదయం వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ.